పెళ్లి కూతురు పాపం ఆ వేదిక దాకా వచ్చి ఆ పుష్పమాలను చేత్తో పుచ్చుకునేటటువంటి సమయం, ఇంకా పుష్పమాల చేత్తో పుచ్చుకుని స్వయంవరం లోపలికి రావాలన్నమాట. సరిగ్గా ఆ సమయంలోకే దగ్గరికి గౌగా వెళ్ళిపోయి ఆవిడ సంకరెట్టేసుకుని వెళ్ళిపోయి రథం ఎక్కి పారిపోయినాడు. ఏమిట్రా ఇదిని, అమ్మాయి చాలా బాగుందయ్యా, నాకు నచ్చింది అన్నాడు. ఏమిటి, ఇదే కదా కారణం లోకంలో. ఈ విధంగా జరిగేటప్పటికీ వీళ్ళందరూ కూడా మన అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా ఎత్తుకుపోతాడా, అసలు ఈ యాదవులు ఎవరండి, నిన్నమన్నటి దాకా కిరీటం పెట్టుకునే యోగ్యత లేదు, వీళ్ళకి రాజ్యం లేదు, రెప్పలేదు, అలా కూర్చుంటుండేటువంటి వాళ్ళు మన అమ్మాయిని తీసుకు వెళ్ళిపోతారా, వాళ్ళకి ఏదో గౌరవం ఇచ్చాం మనం అందరం కూడా, ఏదో మాటలు అనుకుంటారు కదా, ఎవరెత్తినా వాళ్ళు వాళ్ళ పంప గొప్పది అనుకుంటారు, వాళ్ళ కులం గొప్పది, వాళ్ళ ఊరు గొప్పది, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవడు గొప్పవాడికి కనపడుతూనే ఉంటుందిట. అటువంటి స్థితిలో వీళ్ళందరూ కూడా సాంబకుమారకుడిని పట్టుకుని బంధించారు. అదో ఏదో యుద్ధం చేశాడు సాంబుడు. అయితే ఏమిటి అని వెళ్ళదు, ఆ దుర్యోధనుడు కూతురుని ఎత్తుకుపోయారనేటప్పటికీ మంచి చెడ్డ కృష్ణుడు కొడుక మరోడా ఆలోచన చేయకుండా వెనక్కాలే బయలుదేరి యుద్ధం చేయవలసిన వారు ఉన్నారు ఇక్కడ. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ ఇత్యాదులందరూ బయలుదేరారు కదా. మరి ఇంతమంది మహావీరుల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ సాంబుడు ఒక్క కుర్రవాడు బంధింపబడ్డంలో అదో పెద్ద విషయం ఏం కాదు కదా. అందుచేత బంధింపబడ్డాడు. కొడుకు అక్కడ బంధించారు అని చెప్పి అప్పటి వరకు తెలిసింది. స్వయంవరానికి పెడుతున్నాను నేను చెప్పలేదు ఏమిట్రా, పెడితే అదేదో ఏర్పాటు చేద్దాం అనుకుంటారు కదా పెద్దవాళ్ళు, చెప్పకుండా చక్కపోయాడు. సరే అప్పుడంగా వీళ్ళ విషయం తెలిసినటువంటి వారలై అయితే ఉంది, యుద్ధానికి బయలుదేరదాం, మన పైన మనం తెచ్చుకుందాం అని చేసింది చిన్న పొరపాటు. ఆ పొరపాటు దగ్గర నుంచి ఎంతవరకు తయారైందయ్యా అంటే ఆ యాదవులందరూ బయలుదేరి బలరాముడుతో సహా ఆ దుర్యోధనాదుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చేటప్పటికీ వీళ్ళేమనుకుంటున్న యాదవులందరూ కూడా యుద్ధానికి బయలుదేరాలి అని అనుకుంటుంటే ఇక్కడ వాళ్ళు యుద్ధానికి వస్తారు కదా, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ గర్వాలని హరించేద్దాం, మనం ఇచ్చిన భూమిని తింటున్నారు వాళ్ళు, అనుభవిస్తున్నారు. అంటే ఈ కుంతీదేవితో వివాహం ఏర్పడిన తరువాత ఆ యాదవులకు పోన్లే వాళ్ళకు కూడా ఏదో చిన్న రాజ్యం ఒకటి ఇద్దాం, ఒక చిన్న సింహాసనమే కూర్చొనిద్దాం, మన బంధువులే కదా, ఇప్పుడు మన వాళ్ళు అయ్యారు కదా అని అవకాశం ఇస్తున్నారట. కౌరవులందరూ కూడాను ఇలాంటి వాళ్ళు మన్ని వేళాకోళం చేస్తున్నారు అని వాళ్ళు బాధపడ్డారు. మహారథుడైనటువంటి కృష్ణసంబుడు సాంబుడు వెనక కౌరవులు వస్తుంటే, అంటే ఇంకా ఇతను బంధింపబడలేదప్పటికీ ఆ పరిస్థితులలో వస్తుంటే ధనుస్సు చేత పట్టి యుద్ధం చేయడం ప్రారంభించాడు, పరాక్రమం చూపించడం. మా తండ్రి గారు శ్రీకృష్ణ పరమాత్మ లేదా మా పెదనాన్నగారు బలరాముడు వాళ్ళందరూ జయించారు కదా, మనము జయిస్తాం అనుకున్నాడు, తప్పేం లేదు ఇందులో. అయితే పరాక్రమం యొక్క స్వరూపం ఎవరి దగ్గర అది కొంచెం తేడా ఉంటుంది కదా, దాంతో వాళ్ళు బంధించేసేశారు అన్నారు. అయితే కృష్ణుని యొక్క పుత్రుడితుడు మహాయుద్ధం చేశాడు వాళ్ళతో చాలా కాలం. చివరకు అతడికి రథం లేకుండా చేసేశారు వీళ్ళు. వీళ్ళ దగ్గర మొదటి నుంచి ఇదో పద్ధతి ఉంది, మొత్తం చుట్టుముట్టేయడం, వాడు వెనకాల నుంచి కొట్టేస్తాడు ధనుస్సుని. వీడు ఇలా యుద్ధం చేస్తున్నాడు ఎదురవాడితో, ఈ ఎదురుగా యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి వచ్చే బాణానికి సమాధానం చెప్పడం. మరి అట్లా యుద్ధం చెయ్యకూడదు కూడా, అయినా వాళ్ళకు అది అలవాటు. మహాభారత యుద్ధంలో చాలా చోట్ల వస్తుంది గొడవ, అభిమన్యుడు వధ దగ్గర వగైరా వగైరా వగైరా. ఆ తర్వాత వీడు పరాక్రమవంతుడైనా చివరికి హస్తినాపురానికి బంధించి తీసుకొచ్చారు. ఈ విషయం నారదుల వారికి పాపం వేరే పని తక్కువ, ఎందుకంటే తను ఉపాసించేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడిని కౌరవులు బంధించేస్తే చూస్తూ ఊరుకోగలడా పాయమైనా. అందుకోసం ఏమండి మీ అబ్బాయిని నిన్న సాయంకాలమే ఆ అమ్మాయిని ఎత్తుకొస్తూ ఉంటే పట్టుకుని సాంబుడిని జైల్లో పెట్టేశారట కదా ఆ హస్తినాపురంలో కౌరవులు. ఇదేమిటయ్యా, అవునండి లోకమంతా అలా చెప్పుకుంటున్నారు, వీడికేం బాధ లేదు, నేను చూశానని చెప్పక్కర్లేదు. ఆ స్థితిగా అది విన్నారు వాళ్ళు. వెంటనే ఆ కృష్ణుడు యాదవులందరూ కూడా బయలుదేరారు. ఉగ్రసేనుడు ఏమిటి ఆ సాంబుడిని ఇలా చేశారు, ఎవరే అందరూ బయలుదేరి వెళ్ళి మొత్తం వాళ్ళని సాగుగొట్టి పట్టుకొచ్చేయండి రా అన్నాడు పాపం ఉగ్రసేనుడు. పరాక్రమం వాళ్ళు చూపిస్తారు అంటే కృష్ణ పరమాత్మ ఇట్లా సేవకుడిలా ఉంటున్నాడు కనుక చెప్పాడు ఉగ్రసేనుడు, తప్పే ఉంది. అతడు మనవడు వలస అవుతాడు.
సరే ఆ పరంగా వీళ్ళందరూ బయలుదేరారు. బలరాముడు యుద్ధానికి వీళ్ళందరూ బయలుదేరుతుంటే ఆగండో ఆగండో అన్నాడు. ఏమిటండి? ఏం లేదు, ఈ కౌరవులు యాదవులు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే ఇది తెమిలి పని కాదు. అక్కడ చూస్తే భీష్మద్రోణాదులు ఉన్నారు. వాళ్ళ ప్రతిజ్ఞ ఏమిటో తెలుసునా? 14 లోకాలు ఎదురు వచ్చి ఒక్క పక్షంలో వచ్చి మేము ఒక్కళ్ళు ఒక్క పక్షంలో ఉన్నా మా ఒంటి మీద ఇంత ఏగ వాలకుండగా మమ్మల్ని మేము కాపాడుకోగలిగినటువంటి యుద్ధం చేయగలిగిన వాళ్ళము అన్నారు వాళ్ళు. వీళ్ళిద్దరికిద్దరూ కూడాను. మరి ఇక్కడ కృష్ణుడు బలరాముడు బయలుదేరితే ఏమైంది? వీళ్ళు అంతటి వాళ్లే, మొత్తానంతని నశింపజేసేవారే. జరగవలసిన మహాభారత యుద్ధం ఇంకా తర్వాతే ఉంది. ఎలాగివన్నీ? అందుకోసం ఈయన అడ్డుపడ్డాడు. రెండవది ఏమిటి అంటే వాడు ఎవరు? దుర్యోధనుడు ఈయన యొక్క శిష్యుడు. కాబట్టి నేను అక్కడికి వెళతాను, వాళ్ళని జాగ్రత్తగా చూస్తాను, వెనక్కి తీసుకొస్తాను. అబ్బాయిని నేను వెళితే వింటారులే, మనం వెళ్ళి అనవసరంగా యుద్ధం చేయడం ఎందుకయ్యా అని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసి ఆ నగరానికి బాహ్య ఉపవనంలో, నగరానికి బయట భాగం ఉండే దీని పేరు ఉద్యానవనంలో అక్కడ మకాం పెట్టుకుని, మకాం అంటే దాన్ని కూర్చున్నాడు. ఏమన్నా పంపించాడు, అయ్యా బలరాముల వారు వచ్చారండి, గ్రామోపవనంలో ఉన్నారు అనని. అనేటప్పటికీ వీళ్ళు వెళ్ళారు. పాపం స్వాగతం చెప్పారు. ఆ పడగా ఉద్ధవుణ్ణి పంపించారట అక్కడికి. కౌరవుల మనస్సు ఎలా ఉందో తెలుసుకుందుకోసమని. సరే ఉద్ధవుడు వెళ్ళి హస్తినాపురంలో భీష్మద్రోణాదులకందరికీ నమస్కారం చెప్పి రాముడు వారు వచ్చారు అంతవరకే చెప్పిన మాట. మిగిలిన మాట ఎందుకు వచ్చారు ఏమిటి అనేది లేదు. సరే వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయిని జైల్లో పెట్టేసినా బలరాముని గౌరవించారు, ఉత్తమ పురుషుడు కదా అన్నారు, పిలిచారు, గౌరవించారు, కూర్చోబెట్టారు, స్వాగత సత్కారాలు చెప్పారు, ఒకళ్ళు కుశల ప్రశ్నలు ఒకళ్ళు వేసుకున్నారు. అప్పుడు అంటున్నాడు బలరాముడు, కౌరవులారా, మహారాజులకందరికీ రాజు అయినటువంటి మహారాజాధిపతి అయినటువంటి మా ఉగ్రసేన మహారాజు గారు ఏం చెప్పారండి? ఆజ్ఞాపించారు. ఏమిటి? మీరందరూ కూడా చాలామంది అనైతికంగా ధర్మాత్ముడైనటువంటి మా అబ్బాయిని బంధించేశారయ్యా. కనుక ఏదో స్నేహంతో ఉంటున్నాం మనమందరం కూడా, మీ యందుండే స్నేహం చేత దాన్ని సహిస్తున్నాం. మా రాజ్యంలో అబ్బాయిని మీరు బంధించేశారు అనంటే ఏదైనా తేడాపాడా వస్తే మాకు దగ్గరికి తీసుకురావాలయ్యా, మీ అబ్బాయి ఇలాంటి పని చేశాడు అనుకోని మీరు జైల్లో పెట్టేసి అక్కడ పెట్టేసామస్తే ఊరుకుంటామా? అందుచేత దాన్ని ఇంతవరకు సహిస్తున్నాను, అతన్ని తీసుకువచ్చి మాకు అప్పచెప్పవలసింది అని అంటే ఈ మాటలు విన్నారు. కోపం వచ్చింది కౌరవులకు. ఆహా, కాలగతి ఎలా ఉందండి, ఎంత విషమంగా ఉందో చూడండి. ఎవరి ప్రభావం చేత కాలికి తొడుక్కోవలసినటువంటి చెప్పు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటోంది. ఈ యాదవులు ఉంటే ఏమిటి, వాళ్ళ బతికేమిటి? వాళ్ళు సరస్సు మీద కూర్చోవడానికి అర్హులా? శాసిస్తున్నట్ట. పైగా ఉగ్రసేనుడు అసలు సింహాసనాధికారం లేదు, కిరీటాధికారం లేదు. వాళ్ళకి సింహాసన కిరీటాధికారములు లేకుండగా యయాతి మహారాజు చేత శపింపబడిన యాదవ వంశంలో పుట్టి ఏదో కుంతీదేవి వివాహాన్ని అనుసరించి ఏదో కూడా కూర్చుంటుంటున్నారు. సహపంక్తి భోజనాలతో చేయడానికి అర్హులు కారు వాళ్ళు. అలాంటిది వాళ్ళని మనతో కూర్చోబెట్టుకుని భోజనాలు చేస్తూ వాళ్ళు కూడా ఏదో సింహాసనం మీద కూర్చుంటే పోలేరా అని ఊరు కూర్చుంటే మన దయచేత రాజస్థానాన్ని పొందినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారా? ఇది యాదవులకు ఈ రాజచిహ్నాలను అంగీకరించినందువల్ల వచ్చినటువంటి పాపం ఇది. వాడిని మనం తీసేసుకుందాము అనుకున్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా మన్ని ఆజ్ఞాపిస్తున్నారు. అది విశేషం. మనల్ని ఆజ్ఞాపించేటంత ఎత్తుకెళ్ళిపోయినారన్నమాట. మనం సార్వభౌములం అని వీళ్ళు అనుకున్నారు. సరే, భీష్మద్రోణార్జునుల చేత ఇవ్వబడిన వస్తువును, రక్షింపబడిన వస్తువును ఇంద్రుడు కూడా పట్టుకెళ్ళలేడు. కాబట్టి మనకి భయం ఏమిటయ్యా అని మదోద్ధతులై అసంశులుగా వాళ్ళు మాట్లాడేటప్పటికీ బలరాముడి వాక్యాలను విన్నాడు. వినేసేసి పట్టణంలోంచి బయటకు వచ్చేశాడు. వీళ్ళ దౌశీల్యాన్ని చూచాడు. రాముడు నవ్వుతూ అన్నట్ట, మదోద్ధతులై శాంతితో పని పరివేషితమైపోతుంది అన్న ఉద్దేశంతో నేను వస్తే మీరు వినలేదు. ఇప్పుడు ఆ మంచి మాటను విననివానికి ఏం చెయ్యాలి అని దండో దశగుణం భవేత్ అని చెప్పేసి 2 లంపకాయలు కొట్టేస్తే అప్పుడు వింటారు. అలానని ఇంటికెడితే దుర్యోధనుడు నా శిష్యుడు, నా చెప్పినట్టు వింటారు. పాపం ఆ మాటలు కొంచెం అమ్మయ్యా ఇలా అని చెప్పి వెళ్ళావు కదా అని అడుగుతారు కదా వాళ్ళు. అందుకోసం నేను చాడు వెళ్ళలేదు. ఈ యాదవులందరినీ కూడా అవమానం చేస్తున్నారు. క్రుద్ధుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడికి వస్తే ఏమవుతుందో వీళ్ళకి తెలియదు. వాళ్ళందరినీ శాంతపరిచి నేను ఇక్కడికి వచ్చాను.
అని అనుకున్నటువంటి వాడి ఏమిటి పారిజాత ఆది వృక్షములను సుధర్మ అనేటువంటి సభను కూడా కృష్ణ పరమాత్మ ఆజ్ఞ చేత ఉగ్రసేనుడు పొందడానికి అర్హుడినాడు. వేళని శాసించడానికి అర్హుడు కాడా ఇప్పుడు మా ఉగ్రసేన మహారాజు అంటే? కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉన్నది ఆయనకి అని అనుకున్నటువంటి వాడి ఎవరి పాదపద్మములను సాక్షాత్ లక్ష్మీదేవి ఉపాసన చేస్తోందో అటువంటి వాడు కృష్ణ పరమాత్మ, అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇవ్వబడినటువంటి సింహాసనం కలిగినటువంటి వాడు ఉగ్రసేనుడు. వీళ్ళందరినీ ఇట్లా అవమానం చేస్తారా అని చెప్పి నగరానికి బహిర్భాగంలోకి వచ్చి, పైగా నేను సాక్షాత్ ఆ విష్ణువుకి ఒక అంశస్వరూపుడును, నాకు రాజ్యసింహాసనం పనికిరాదా అని కోపగించినటువంటి వాడై కౌరవ వంశ నాశనం చేసేస్తాను అని అనుకున్నట్టు. ఎలా చేస్తాడు? ఒక్కడు ఉన్నాడే, ఒక్కడు ఉండడం ఏమిటి? వాళ్ళ చేతుల్లో ఒక్కడుంటే యుద్ధం ఎలాగో, 10 మంది ఉంటే యుద్ధం ఎలాగో అన్నీ తెలుసు. శంకరాచార్యుల వారికి తెలుసు వేదాంత తత్వం. ఎంతసేపు చెప్పినా చెప్పగలడు ఆయన. ఓ నిమిషం చెప్పమంటారా? నిమిషం చెప్పేస్తాడు. 2 నిమిషాలా? 2 నిమిషాలు. ఏక శ్లోకి దగ్గర నుంచి సహస్ర శ్లోకి వరకు ఉన్నాయి ఆయన గ్రంథాలు. పరమాత్మను నిర్వచనం చేస్తూ ఉపదేశం చేస్తూ. ఎవరికి అధికారం ఇందులో ఉంటే, ఇందాక పాపం శాస్త్రి గారు చెప్పారు, బిందు టీకలో ఏదో విషయం చెబితే బిందు టీకలో చాలా బాగుందండి అన్నారు. బిందు టీక ఏమిటండి అన్నారు అంటే శంకరాచార్యులు వారు రాసిన దశశ్లోకి వ్యాఖ్యానం. ఈ దశశ్లోకి చదువుకుని వచ్చారు. గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఉండేవారు కృష్ణాతీరంలో. ఆయన దశశ్లోకి చదువుకుని వచ్చి ఇక్కడ ఉంటుండేటువంటి తార్కికులు వేదాంతులు వీళ్ళందరినీ కూడా ఒక ఆటలాడించాడు. అప్పట్లో శ్లోకాలే చదువుకున్నట్టు ఆయన. నాళ్ళు 3 ఏళ్ళు తెల్లారగంట 2 గంటల నుంచి 5 గంటల వరకు ద్రవిడాజేశ్వర శాస్త్రి గారి దగ్గర పాఠం. పుస్తకం ఒక్కలేదు. ఆ శ్లోకం మీద ఒక్కొక్క పదమే వ్యాఖ్యానం చేసుకుంటూ వెడితేను అందులో మొత్తం సర్వశాస్త్రాలు వచ్చేసేసాయి అన్నారు. అందుచేత అటువంటి అది కేవలం పరమేశ్వర తత్వం దగ్గర మాత్రమే కుదురుతుంది. ఒక్కడు ఉండి యుద్ధం చేయడం ఎలాగో తెలుసు ఆయనకి. నగరానికి బహిర్భాగంలోకి వచ్చాడు. ఆ హస్తనాపురానికి నాగల్ని తగిల్చాట. ఆయన గిరగిరా తిప్పడం ప్రారంభించాడు. ఏదో గానుగులు తిరగడం ప్రారంభించినట్టు ప్రారంభించింది మొత్తం యమునా పట్టణం, యమునాదిలోకి ఈ నగరం అంతాను. ఇప్పటికి కూడా హస్తినాపురం ఆ పరమాత్మ తిప్పిన గుర్తును చూపిస్తూ యమునా నది వైపుకి పల్లంగా ఒరిగి ఉంటుందట. చూడండి, ఓ పాత్ర వేసి గిరగిరా తిప్పుతుంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. ఓ పక్కకి ఒరిగి అలా ఒరిగిపోయింది. వీళ్ళు కంగారు పడిపోయినారు. భూమింతా కదిలిపోతుంటే కూర్చుంటారా అక్కడ ఎవరైనా? ఆ స్థితి ఏర్పడిపోయింది. ఆ సమయంలో వీళ్ళందరూ వచ్చేసేసి నమస్కారాలు చేసి బాబోయ్ ఆపోయా బాబు ఉందన్నారు. ఇదిగో మీ సాంబుడు స్తోత్రాలు చేశారు, మీ అమ్మాయిని కూడా కోడలను కూడా పంపించేస్తున్నాం అని నమస్కారం చేసి పంపించేసేసారట. ఓ భూతాత్మన్ వయంత్వాం శరణం ప్రపన్నాహ, నేను శరణు కోరుతున్నాము అని అనేశారు. ఈ విధంగా ఎప్పుడైతే జరిగినదో ఆ దుర్యోధనుడు ఆ కానుకలతో సహా అమ్మాయిని ఇచ్చి పంపించారు అన్నారు. ఏమిటి అని 60 సంవత్సరాల వయస్సు కలిగిన 1200 ఏనుగులు, 1,20,000 గుర్రాలు, 6,000 రథాలు, 1000 అలంకృతమైనటువంటి దాసీలు, 1000 మంది దాసీలు. దాసీలను ఇవ్వడం అంటే ఉరికేదో అమ్మాయిని ఇచ్చేసేయడం, దాసీలను పంపించేయడం కాదు. వాళ్ళ జీవితాంతం జీతం వీళ్ళు ఇచ్చి పంపించాలి. లేకపోతే వాళ్ళ జీతాలు ఇచ్చుకున్నట్టు నేను దానం చేస్తాను రా అన్నారట. వీడి దగ్గరే ఉంది అంటే వీడిని మింగుస్తుంది. అలా కాదు, వీటన్నింటికీ సరిపడిన దీని పేరు భృతికి కావలసినవన్నీ ఇచ్చి కేవలం అక్కడ దాస్యం చేయడమే, డబ్బు మాత్రం వీళ్ళు సేవిస్తుంటారు. డిప్యుటేషన్ మీద పంపించారంటుంటారు చూడండి, అట్లాగన్నమాట. అవన్నీ కానుకలుగా ఇచ్చారు. అవన్నీ తీసుకున్నటువంటి వారి కొడుకుతోటి అంటే సాంబుడు, లక్ష్మణ అనే అమ్మాయి వీళ్ళందరితోటి ద్వారకా నగరానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ జరిగిందంతా చెప్పారు. వాళ్ళు హస్తినాపురం బలరాముని యొక్క పరాక్రమం విన్నటువంటి వారిపై సంతోషించారు అని చెబుతూ శ్రీశుకుల వారు చెబుతున్నారు. ఇప్పటికి కూడా హస్తినాపురం ఆ యమునా నది వైపుకు పొంగినటువంటిది కనబడుతోంది, చూసుకోండి అయ్యా అని. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే ఉత్తరార్ధే అష్టషష్టితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరే నమః. శ్రీశుకోవాచ హరకర్ణిహతము శ్రుత్వా తథోద్వాహంతో యోషితాం కృష్ణేనైకేన భక్తీనాం తద్దిర్దిక్షస్మ నారదః. శ్రీశుకాచార్యులు వారు చెబుతున్నారు, ఒకప్పుడు నరకుడు మరణించాడు అనే వార్త తిన్నారు. ఆ నరకాసురుడు యొక్క జైల్లో ఉంటుండే అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఒకే పరమాత్మ
16,100 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో 101 మంది అంటుంటారు. చాలా ఆశ్చర్యం కదా. అది ఏమిటో చూద్దాము అని చెప్పేసి నారదుడు బ్రహ్మర్షి బ్రహ్మచారి. అది కూడా ఆ బ్రహ్మచారి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంసారం ఎలా ఉందో చూద్దాం, ఇంతమందితో సంసారం ఎలా చేస్తాడండి ఎవడు మాత్రం అని అనుమానం వచ్చింది ఆయనకి. సరే బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి వాడు ద్వారకానగరం చాలా అలంకారంతో కూడుకుని ఉన్నది. విశ్వకర్మ నిర్మాణం చేశాడు. ఇంద్రాది లోకపాలకులందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఆ పరమాత్మను. ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఉంటుండేటటువంటి భవనంలో ప్రవేశించారు. భవనము అని అంటే అది అర్థం ఏంటంటే 1000 ఎకరాలో 2000 ఎకరాలో ఓ కాంపౌండ్ అనమాట. అది ఆ కృష్ణ పరమాత్మ ఇల్లు. అందులో మళ్ళీ అవాంతర గ్రహాలు 16,101 108 ఉంటాయి, 109. అక్కడి నుంచి వచ్చాక ఆ ద్వారం దగ్గర నుంచి అన్ని భవనాల్లోకి ద్వారాలుంటాయి. ఆ ద్వారం దాకా కృష్ణ పరమాత్మ రథం మీద వస్తాడు. ఎక్కడి నుంచో వచ్చినవాడు వచ్చి అక్కడి నుంచి వచ్చేటప్పటికి 16,109 రథాలతోటి అందరిళ్లలోకి వస్తాడు. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు 16,108 రథాల్లోనూ బయలుదేరుతాడు. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళేప్పుడు ఒకటే రథం అవుతూ ఉంటుంది. ఇది ఆయన సంసారం. ఆ పరిస్థితుల్లో ఊరికి వెళ్ళాడంటే అందరి దగ్గర ఊరికి వెళ్ళాడు, ఊరికి వెళ్ళలేదు అంటే అందరి దగ్గర ఊళ్ళోనే ఉన్నాడు. అట్లాంటి గృహాల్లో ప్రవేశించారు. రుక్మిణీదేవి ఉంటూ ఉండే అవాంతర గృహంలోకి వచ్చారన్నమాట. ఆ భవనం చూస్తేనే మొత్తం వాళ్ళ ఐశ్వర్యం అంతా కనపడుతూ ఉన్నది. ఎక్కడ చూసినా అలంకారాలు అవన్నీ కూడా చక్కనైనటువంటి గవాక్షాలు, కిటికీలు, వాటిలోంచి అగరు ధూపం వస్తుంటే ఆ ధూపం చూసి నెమళ్ళు మేఘం అనుకుని నాట్యం చేయడం ప్రారంభిస్తూ ఉంటాయన్నమాట. అంత ధూపాలు వస్తుంటాయి. మనం అగరవత్తులు వెలిగించుకుంటే కళ్ళు మండుతాయి. అక్కడ అలాంటివి ఏమీ లేవు. ఆ ధూపం అనేటువంటిది చాలా బాగుంటుంది. మొన్న ఇదంతా పొగొచ్చింది కళ్ళు మండి కాదు, ఇకే పొగొచ్చిందని. సాంబ్రాణి ధూపం వేస్తే కళ్ళు మండవు, మిగిలిన అగరవత్తులకు ఇస్తే కళ్ళు మండుతున్నాయి. అందరికీ అనుభవమే. సరే ఆ పడంగా అక్కడికి వెళ్ళేటప్పటికీ రుక్మిణీదేవి వింజామరంతో వీస్తుందట. ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చూచాడు. ఓ ధర్మశ్రేష్ఠ, ఆ కృష్ణుడిని చూసినటువంటి వాడై ఆ రుక్మిణితో సహా మంచం మీద కిందకి ఉరికేసేసి, అయ్యా నారద మహర్షి దయచేయండి కూర్చోండి. ఆ పాద ప్రక్షాళన ఆ శిరస్సు మీద చల్లుకున్నాడు. ఆ నీళ్లు ఈయన కంగారు పుడుతోంది. ఈ పాదజలం ఆయన చల్లుకోవడం ఏమిటి అని. ఆయన తప్పదు, చూడడం కోసం వచ్చాడు కదా, అదేదో చూడాలి అక్కడ వ్యవహారం. ఆ పడంగా స్తోత్రాలు చేయడం ప్రారంభించారు. సరే ఇవన్నీ చూసినటువంటి వాడై, ఓ ప్రభో మీకు ఏం సేవ చేయమంటావు అని అడిగారట. నారదుడు అంటాడు, నాయన 3 లోకాల్లోనూ ప్రభు అయిన వాడు నువ్వు, దుష్ట సంహారం చేస్తూ ఉంటావు, బాగుంది. నేనేదో నీ అవతారం చూద్దాము అని చెప్పి అనుకున్నాను. లోకక్షేమం కోసం ఈ అవతార చరిత్రంతా బాగుంది అని అనుకుంటున్నాను. ఓ ప్రభో, అగాధమైనటువంటి జ్ఞాన సంపన్నమైన బ్రహ్మాదులందరూ కూడా నీ తత్వాన్ని తెలుసుకోలేకపోతే మోక్షాన్ని ఇచ్చే నీ పాదపద్మాన్ని ఆరాధిస్తుంటారో అదేదో చూద్దామని వచ్చానయ్యా, కృతజ్ఞుడైనా, నాకేం అక్కర్లేదు, వెళ్ళొస్తాను అన్నాడు. అక్కడి నుంచి అనుగ్రహం చూపిస్తూ ఉండవలసింది అని. ఇలా రాజా అయిన ఆ యమాయను చూడడానికి నారదుడు ఈ విధంగా వచ్చి ఇంకో కృష్ణపత్ని యొక్క భవనానికి వెళ్ళారు. అదేమిటండి పత్నిది భవనం అంటారు అని అంటే, మనకి శాస్త్రి గారు మొన్న అన్నారు, ఇల్లంటే ఆవిడదేనయ్యా అని, గృహిణీ గృహముచ్యతే అని. అంచేది ఇంకో పత్ని ఇంటికి వెళ్ళారట. కృష్ణుడిల్లు అనడానికి అన్నీ కృష్ణుడిల్లే, ఏ కృష్ణుడిల్లో ఎలా తెలుస్తుంది? అందుచేత అక్కడికి వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ ఓ మూల భార్య, ఓ మూల ఉద్ధవుడు, వీళ్ళందరితో కూర్చుని పాచికలాడుతున్నారట. ఆయన వచ్చేటప్పుడు గబగబా లేచి, అయ్యా ఏమిటండి పని ఇలా వచ్చారు నారదుల వారు అన్నారు. ఎప్పుడు వచ్చావు? కులాసాగా ఉన్నావా? సరేలే, పూర్ణమైనటువంటి అపూర్ణమైన మా వంటి వాళ్ళతో పూర్ణ పురుషులైన మీకు పని ఉంటుందయ్యా, మీరు యోగీశ్వరులు అని అక్కడికి వెళ్ళేప్పుడు కొంచెం రాజకీయంగా మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన ఆ స్వాగతాలు అవి కాదు. సరే అయినా మా వల్ల నీకేం పని కావాలో చెప్పు అన్నారట. అది చూసినటువంటి వాడే వెంటనే అయ్యా వెళ్ళొస్తానంటే బయలుదేరాడు. ఇంకేం మాట్లాడలేదు నారదుడు. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ చంటి పిల్లవాడిని ఊరుకోబెడుతున్నారట, లాలన చేస్తున్నారట. ఇంకో పనుల్లోకి వెళ్ళేటప్పుడు కృష్ణ పరమాత్మ స్నానం చేద్దామని రెడీగా ఉన్నాడు. ఆ స్వరూపాన్ని చూచారు. ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ యజ్ఞాలు చేసినటువంటి ఆహ్వనీయ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా హోమాలు చేస్తున్నారట. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి పంచమహాయజ్ఞాలు చేస్తున్నారు. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి ఇవాళనండి మా ఇంట్లో చక్కగా వ్రతం చేసుకున్నాం, బ్రాహ్మణులకు భోజనాలు పెడుతున్నాము అన్నారు. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ ఆ భోజనాలు అయిపోయినాయి వచ్చిన వాళ్ళు. అప్పుడు దంపతులు కూర్చుని భోజనాలు చేస్తున్నారు వాళ్ళు.
ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్ట, ఏం మాట్లాడడానికి లేదు. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ కత్తిడాలు పుచ్చుకొని యుద్ధం ఇలా చేయాలరా అని తన వాళ్ళతో ఆ యుద్ధ విద్యను అభ్యసిస్తూ ఉన్నట్ట. ఇవన్నీ ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంకో చోటుకి వెళితే గోవుల్ని దానాలు చేస్తున్నాడు, ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికీ పురాణాలు వింటున్నాడు, ఇతిహాస పురాణాలు. ఇంకో చోట కూర్చొని ఆ భార్యతో ఎవరూ దగ్గర లేరేమో వేళాకోళాలు మాట్లాడుకుంటున్నట్టు ఆయన. ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి ధర్మం, ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి అర్థం, ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి కామం, పరమాత్మ. ఒక చోటుకి వెళ్ళేటప్పటికి పాపంగా ధ్యానం చేస్తున్నాడు, ఒక చోటుకి వెళ్ళేటప్పటికి కామభోగాలన్నీ కూడా పొందాడు. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పటికి గురువులను శుశ్రూష చేస్తున్నాడు. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పటికి ఏమయ్యా వాడు చెప్పినట్టు వింటలేదు, వాడిని మీరు యుద్ధంలో సేనాధిపతులను పంపించేసి శుభ్రంగా వాడిని చావగొట్టేసి రండి అని ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. కొందరితోటి ఏమయ్యో వాడితోటి మనం యుద్ధం చేసుకోకూడదు, మనం మైత్రి ఉపాయాన్ని అవలంబించాలి అని మంత్రులతో ఆలోచిస్తున్నాడు. ఒక చోట్లోకి వెళ్ళేప్పుడు బలరాముడితో కూడుకుని ఉన్నాడు. ఏమిటి మంచి పనులు ఏం చేయాలి, లోకంలో మహాత్ములకందరికీ కూడా సుఖం కలగాలంటే ఆయన ఇలాగ ఒక చోట్ల కొడుకుల విషయం, ఇంకో చోట్ల మనవల విషయం, ఇక్కడ అబ్బాయిల విషయం పెళ్లి కోసం మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళేప్పటికి మనవరాలకి తగిన మొగుడు ఎవడున్నాడరా అని వెతుకుతున్నామని అక్కడ కనబడ్డాడు. ఇలాగ కొంతమంది అల్లుళ్ళ విషయం, ఇలాగా కొన్ని చోట్లలోకి వెళ్ళేప్పటికి బంధువులు వస్తున్నారట కానుకలు పుచ్చుకొని, కొన్ని చోట్లలోకి వెళుతున్నవాడు ఇంట్లోంచి వెళ్ళిపోతున్న బంధువులకు కానుకలు అవి ఇచ్చారా వీళ్ళకి, ఇవి కూడా కారులో పెట్టండి ఈ మాటల్ని. ఈ ఇంకో ఇంట్లో కడితే కొడుకులకి సంస్కారాలు వచ్చేస్తున్నారట, జాతకర్మో నామకరణమో. ఈ విధంగా సంగీతాన్ని వింటున్నాడు. ఈ విధంగా చూసేటప్పటికల్లా ఈయనకి కంగారు పుట్టి ఆ హరితోటి ఒక చోట్లో అన్నాడు, ఓ ప్రభో, మాయావులైన వాళ్ళకు కూడా నీ మాయ తెలుసుకోవడం శక్యమయ్యే పని కాదయ్యా, నువ్వు యోగమాయ స్వరూపానికి అంతకీ ప్రభు అయినటువంటి వాడు, నీకు నమస్కారం చేస్తాం. నీ ఆశయం ఏమిటి, నీ వాస్తవ స్వరూపం ఏమిటి అనేది తెలుసుకోవాలి, నీ సంసారం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాను నేను, నాకు మాత్రం ఏమీ తెలియలేదు నీ సంసార స్వరూపము అన్నాడు. అనేసి గానాలు చేసుకుంటూ ఆయన బయలుదేరి లోకాలకు వెళ్ళిపోతున్నాడు. ఆ స్థితిలో భగవంతుడు అంటారట, బ్రహ్మర్షే, నేను ధర్మానికి కర్తని భక్తని అనుమోదకుణ్ణి అన్నీ నేనే, నాయనా పుత్ర, ఎందుకంటే మనవడన్నమాట, ఆడదులు ఈయనకి మనవడే కదా. ఆ కారణం చేత ఏదో లోకాలను శిక్షింప చేయడం కోసమని చెప్పి మానుష దేహాన్ని అవలంబించి ఈ ధర్మంలో ఉన్న అంత పొంతకంటే ఏం లేదు. ఈ లీలలని చూచి నువ్వేం బాధపడిపోకు, నేను ఎంత శ్రమపడిపోతున్నానేమో అని. అంటే ఎంత శ్రమపడుతున్నాడో కృష్ణుడు ఈ సంసారాలు నడిపించుకుందు కోసం అని అనుకుంటావేమో, అదేం లేదయ్యా అన్నారు. శ్రీశుకులు వారు చెబుతున్నారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఒకడే ఇన్ని రూపములతో అక్కడ కనబడుతూ ఉన్నాడు. స్త్రీణాం గేహేషు ప్రతి గృహంలోనూ కూడా ఆయనే ఉంటున్నాడు. గృహస్థుల యొక్క ధర్మకర్మలు ఇట్లా ఉంటాయి, ధర్మార్థకామములు మూడు కూడా గృహస్థాశ్రమంలో నిర్వర్తింపజేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ఆ తర్వాత అనంతవీరుడి అయినటువంటి కృష్ణ పరమాత్మ యోగమాయా మహోదయాన్ని చూచి ఎప్పటికప్పుడే ఇదేమిటయ్యా అక్కడికి వెళితే మనవలంటున్నాడు, ఇక్కడికి వెళితే మనవరాళ్ళు అంటున్నాడు అని ఇట్లా ఆశ్చర్యపోతూ ఉండేటువంటి వాడి వెళ్ళాడు అన్నారు. కనుక ధర్మార్థ కామములను అనుసరించే గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం ఆ కృష్ణుడు నారదుని సత్కరించి పంపిస్తే దాన్నే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడే వెళ్ళారు. వెడుతూ ఆయన అంటాడు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఇహలోక కృత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని గానం చేసినా విన్నా అనుమోదనం చేసినా మోక్షమార్గ స్వరూపమైనటువంటి హరియందు ముందు భక్తి కలుగుతుందయ్యా, అది ఆయన యొక్క స్వరూపం. ఇందులో ఏది నిజం? కృష్ణ పరమాత్మ చరిత్ర వింటే భక్తి కలుగుతుంది, మోక్షం వస్తుంది అని అంటే నిజమే. ఇప్పుడు చూశారు కదా కృష్ణ పరమాత్మ యొక్క సంసారం, ఇల్లో చూస్తే ఏది నిజం? వాస్తవంలో చూస్తే ఇవన్నీ నిజము అనడానికి కుదరదు. ఇవన్నీ నిజం కాకపోతే ఏది నిజం? పరమాత్మ భూలోకంలో వేషాలు వేసుకుని ధర్మాన్ని లోకానికి ప్రబోధించడం కోసం ఈ వేషాలు వేసుకున్నాడు అనే మాటను ఒప్పుకోవాలి. అంటే ఏమైంది? కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు కనుక, పరమాత్మే కనుక అతడి యొక్క భక్తి మోక్షానికి పరమాత్మ ప్రాప్తికి మార్గాన్ని ఇస్తుంది అని. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే 59:7 తీక్ష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. ఎంతమంది శ్రీశుకోవాచ అథోషస్సుపవృత్తాయాం కుక్కుటాన్ కూజుదోషపన్ గృహీతకంఠపదవీ మాధవ్యో బృహాతురాహ. శ్రీశుకులు వారు చెబుతున్నారు, తెల్లవారకట్లు అవుతోంది. తెల్లవారకట్టు ఉండే సీన్ ఎట్లా ఉంటుంది? ప్రతి ఇంట్లోనూ కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏకశయ్య మీద ఉంటారు.
పిల్లలందరూ అలా పడుతుంటారు. ఇవన్నీ అందరికీ మామూలే, కృష్ణుడికి మామూలే. అయితే ఆ తెల్లవారుధామున విశేషం ఏమిటి అనంటేట, ఆ కోళ్ళు కూశాయట. ఈ కోళ్ళకి బుద్ధి లేదు, అప్పుడే కోసిస్తాయా, ఇప్పుడే కదా పరున్నాం అనుకుంటారట పాపం. ఆ కృష్ణ భార్యలు కృష్ణ విరహాన్ని సహించలేక ఆయన ఎక్కడుంటే అట్లా చాలు. ఏవో వారి వల్ల నిరంతరము ఏవేవో కామానందాలు అనుభవిస్తాం, భౌతికానందాలు అనుభవిస్తామని కాదు. ఆ కోళ్ళు రుక్మిణీదేవి పచ్చు రాలింగన విశ్లేషం అని ఇక్కడ వర్ణిస్తా. భర్తగారి యొక్క కౌగిట్లోంచి తప్పుకోవలసి వస్తుందని సహించలేకపోయింది రుక్మిణీదేవి కూడాను. క్షణకాలం సరే పొద్దున్నే లేచారు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత ఈ చీకట్లకు దూరంగా ఉంటుండేటువంటి పరమాత్మ అని ఆ పెంచీకటికి అవతతల అని పోతన గారు చెప్పినట్టుగా ఇందులో అప్పుడు చెప్పినటువంటి తమసఃపానం ఆ స్వరూపాన్ని బ్రహ్మధ్యానం చేస్తాడు. పొద్దున్నే లేచి అందరూ చేయవలసిన పనిది. ఆ బ్రహ్మలోంచే బయటకు వచ్చాము. నిద్రావస్థలో ఆ బ్రహ్మానుభవం అనుభవంలో ఉన్నది. తేడా యోగీశ్వరులకు ఈ నిద్రపోయేవాడికి తేడా ఏంటంటే వీడు తమోగుణ నిద్రా వ్యాపృతులై ఉన్నాడు, వాళ్ళు సత్వగుణాన్ని ఆశ్రయించో లేదా త్రిగుణాతీతమైన స్థితిలోనూ ఆ బ్రహ్మను అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు, అంతే తేడా అని. సరే పొద్దున్నే లేచారు, స్నానం చేశారు, బట్టలు కట్టుకున్నారు, సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నారు. మౌనంగా కూర్చున్నటువంటి వాళ్ళ అగ్నిహోత్ర హోమాదులు ఇవన్నీ చేశారు. గాయత్రీ మంత్రం జపం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయన ఏమిటి శుక్లయజుర్వేద సంపత్తిలో వాడేమో అని ఒక భావన కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఉదితేజుహోతి అనుదితేజుహోతి అని రెండు పక్షాలు ఉన్నాయి. అనుదయ హోమ పక్షంలో సంధ్యావందనం పూర్తి చేయడం, గాయత్రీ జపం వగైరా హోమం చేసిన తర్వాత చేయాలి. సూర్యుని 4 హోమం చేసేసి సూర్యోదయం వరకు గాయత్రీ జపం చేసుకోవడం. ఉదితేజుహోతి అనే పక్షంలో సూర్యోదయం వరకు గాయత్రీ జపం చేసుకుని ఉదయం అయిన తర్వాత హోమం చేయడం, అది కృష్ణయజుర్వేదం చేస్తూ ఉంటాం. సరే ఆ గాయత్రీ మంత్ర జపాన్ని చేశాడు. హోమం అయిన తర్వాత గాయత్రీ జపాన్ని వీరు ఉపదేశం చేశారు ఇక్కడ. ఆ తర్వాత సూర్యోదయం అయ్యాక సూర్యుడికి ఉపస్థానం చెబుతారు. దేవర్షి పితృదేవతలను తర్పణం చేస్తారు, అంటే బ్రహ్మయజ్ఞంలో లక్షణం అది. ఆ తర్వాత బ్రాహ్మణ పూజ చేస్తారు. పితృతర్పణం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. బ్రహ్మయజ్ఞంలో ఉండే పితృతర్పణం వేరు, అది అందరూ చెయ్యాలి. నిత్య పితృదేవతలకు చేసే తర్పణం. అందుకోసమని జీవపితృవులైన వాళ్ళు ప్రాచీనావిధి చేసుకుంటే కేవలం ఈ బొటక వేలు కొరకే పెట్టుకోవాలి అని. ఆ తర్వాత తండ్రి లేనిటువంటి వాడు అయితే పితృతర్పణం మామూలుగా తన వంశంలో ఉంటే పితృదేవతల యొక్క పేర్లతో తర్పణం చేయాలి, అది అవసరం లేదు దీనికి. అందుచేత బ్రహ్మయజ్ఞంతో పూర్తి. ఆ విధంగా వర్ణించారన్నమాట. ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే ఆ స్వరూపం అంతా ఊహకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సరే అలంకృతులైనటువంటి బ్రాహ్మణులకు చక్కనైనటువంటి గోవుల్ని దానం చేస్తుంటారు. ప్రథమ ప్రసూతములైనటువంటి మొట్టమొదటి ఈత ఆవుల్ని ఇస్తూ ఉంటారు దానం చేసేటప్పుడు. ఎంతవరకు ఇస్తారయ్యా అని అంటే 13,084 గోవులు ప్రతిదినము దానం చేస్తూ ఉంటారట. నా సంఖ్య ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద 13,084 ఆవులు. 13,084 ఆవులు మరి ఎందుకల్లా చేయవలసి వచ్చింది, ఆ అంకె ఏమిటి, దాని మీద పరిశోధన చేయాలి. సరే ధర్మశాస్త్రాలు చూస్తే తెలుస్తుందేమో. ఆ గోవు విప్ర గురు దేవతా వృద్ధులకందరికీ నమస్కారం చేసి మంగళ ద్రవ్యాలని కపిల గోవు, అద్దం ఇలాంటి పవిత్ర ద్రవ్యాలన్నింటినీ ఒకసారి చూసుకున్నటువంటి వాళ్ళై ఆ తర్వాత తనను పీతాంబర కౌస్తుభాదుల చేతను అలంకారం చేసుకుని గంధానులేపనములు ఇవన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత నేతిలో మొహం చూసుకోవడం, అద్దం చూసుకోవడం, గోవులను చూడడం, బ్రాహ్మణులకు నమస్కారం, దేవతలకు నమస్కారం ఇవన్నీ చూసినటువంటి వారిలై లోకాలకంతకీ కూడా ధర్మాన్ని ఉపదేశం చేయడం కోసం సభకు వెళ్ళాలి కదా మరి. ఆ తర్వాత వాళ్ళందరినీ సంతోషపరిచి అందులో కూడా మొట్టమొదటిగా బ్రాహ్మణులు, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత మాల్య తాంబూలాదులన్నీ ఇచ్చి వారిని ఆనందపరుస్తూ ఉంటారట. ఆ తర్వాత చక్కగా తాంబూలాదులు అవన్నీ వేసుకున్నటువంటి వారిలై పొద్దున్న పూట కూడా తాంబూలం వేసుకోవాలి, 3 పూట్ల కూడా. ఏ పూట తాంబూలంలో వక్కలు ఎక్కువ ఉండాలో, ఏ పూట తాంబూలంలో సున్నం ఉండాలో, ఏ పూట తాంబూలంలో ఆకులు ఉండాలో వాటికి కూడా విధానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా అస్తమానం తాంబూలం వేసుకోవడం ఒకటే పట్టు కాదు, దానికి తేడాలున్నాయి. ఇంకా చెప్పవలసి వస్తే ఆడవారు మగవారు వేసుకునే తాంబూలాల్లో ఎవరెవరు ఏ పదార్థం ఎక్కువ వేసుకోవాలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఆ స్వరూపాన్నంతని కూడా వినియోగం చేసుకుని సారథి ఆ దారుకుడు సుగ్రీవాది గుర్రములతో కూడుకున్న రథాన్ని తీసుకొచ్చి అక్కడ ఉండేటప్పటికీ భగవంతుడు ఓ పక్కన సాత్వికి, ఓ పక్కన ఉద్ధవుడు వీళ్ళందరితోటి కలిసి వాళ్ళ చేత్తో ఇలా పట్టుకుని సారథి యొక్క చెయ్య పట్టుకుని రథాన్ని ఎక్కుతారట. ఆ విధంగా అంతఃపుర స్త్రీలందరూ కూడా ఏ రోజు గుమ్మం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారట. ఎంతమంది 16,189 కూడా వాళ్ళ గుమ్మాల్లో.
ఇది వాళ్ళ యొక్క ప్రత్యేకత. ఆ గృహాల్లోంచి బయటకు వచ్చారు. కామక్రోధాలు, షడూర్ములు ఇవేవి ఉండనటువంటి సుధర్మ అనే సభ, ఉగ్రసేన మహారాజు గారి యొక్క సభామండపం, అక్కడికి బయలుదేరి పెడతారు. పరమాసనంలో కూర్చుంటారు. వీళ్ళందరితోటి కూడుకున్నటువంటి వారిని ఆ తారకల మధ్యలో, నక్షత్రముల మధ్యలో చంద్రులాగా అక్కడికి వచ్చేటప్పటికీ హాస్య నిపుణులైనటువంటి వాళ్ళు హాస్యాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఉపమంత్రులందరూ వచ్చి వాళ్ళ రాజకార్యాలను చెబుతూ ఉంటారు. ఇవన్నీ వింటారు. వాళ్ళు సూతమాగధులు వచ్చి స్తోత్రాలు చేస్తారు. వాళ్ళకి చక్కరైన కానుకలు ఇవన్నీ కూడా ఇస్తారు. ఆ తర్వాత బ్రహ్మవేత్తలైనటువంటి బ్రాహ్మణులు వచ్చి వేదమంత్ర వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారట. అవన్నీ వింటాడు ఈయన. ఆ తర్వాత రాజులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఉంగే ఉంటున్నారా, వీళ్ళు తలకాయ ఎత్తుతున్నారా, ఈ రాజకీయ వ్యవహారాలు. ఆ తర్వాత అలా ఉంటుంటే ఓ రాజా, అక్కడికి ఒక అపూర్వమైనటువంటి పురుషుడు ఇదివరకుప్పుడు చూడనటువంటి వాడు వచ్చేటప్పటికీ కృష్ణుడి ఆజ్ఞతోటి అతన్ని ద్వారపాలకులు సభాభవనంలోకి ప్రవేశపెట్టారు. అతడు నమస్కారం చేసి అనేకమైనటువంటి రాజుల్ని జరాసంధుడు బంధించేశాడయ్యా అని వాళ్ళ యొక్క చరిత్ర అంతా చెప్పారు. ఓ భగవన్, జరాసంధుని యొక్క దిగ్విజయంలో మొత్తం ఎవరు తలకాయి వచ్చి పన్నులు ఇవ్వలేదో వాళ్ళందరినీ పట్టుకున్నాడు. ఎంతమంది అయినా 20,000 మంది రాజులను బంధించాడు ఆయన అన్నారు. గిరివ్రజం అనేటువంటి ఒక కోటలో, దుర్గంలో వాళ్ళు బంధింపబడి ఉన్నారు. వాళ్ళందరూ ప్రార్థించారు, ఓ కృష్ణ అప్రమేయాత్మత్వం శరణాగత భయనాశన, శరణాగతులైన వాళ్ళ భయాన్ని పోగొట్టేటువంటి వాడా, మేమందరము కూడా భయభీతులమై నీకు నమస్కారం చేస్తున్నాం. జీవితాశ పోతుంది మాకు ఇక్కడ పరిస్థితులలో. నిన్ను ఆశ్రయిస్తే కాలస్వరూపుడైన నువ్వు రక్షిస్తావో అట్లాంటి నీకు నమస్కారం చేస్తున్నాం. ఈ లోకంలో సజ్జనులైనటువంటి వాళ్ళని రక్షించడానికి, దుష్టుల్ని నిగ్రహించడానికి అవతారం ఎత్తావు అని అంటుంటారు కదా. నీ చేత రక్షింపబడినటువంటి వాడికి ఏ స్వకర్మజ దుఃఖము కూడా ఇబ్బంది పెట్టదు అని అంటుంటారు. ఇది ఆ రహస్యం మాకు తెలియటం లేదు. ఎందుకంటే నిన్ను ఆశ్రయించే ఉన్నాం, కానీ మాకు ఇంకా ఈ జైల్లోంచి విముక్తి కలగలేదు కదా, అందుచేత అని. ఓ ఈశ్వర, స్వప్నంలో లాగా నృపోచితమైనటువంటి సుఖముఖములు ఏవైతే ఉన్నాయో అవి పొందాలనేటువంటి కోరిక మాకున్నది. ఇప్పుడు ఈ వినాశి అయిన ఈ దేహంతో స్త్రీపుత్ర చింతను చేస్తూ ఉండేవాళ్ళమై ఉన్నాం మేము. చాలా కదా, ఇది తప్పే, కానీ ఏం చెయ్యం, నీ మాయ చేతనే ఈ దుఃఖాలన్నింటినీ పొందుతూ ఉన్నాను మేము. 1000 ఏనుగులు బలం కలిగినటువంటి వాడై ఇతడు మమ్మల్ని ఇలా బంధించట్టే పెట్టాడు జరాసంధుడు. వాడు కర్మపాశంలోంచి వాడి యొక్క మా కర్మ వల్ల వచ్చిన బంధం ఇది, వాడు చేశాడు నిమిత్తంగా, దీన్ని విడిపింప చేయవలసిందని ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని చాలా పీడిస్తున్నాడు వీడు అని చెప్పి వాళ్ళ యొక్క సందేశం ఆ దూత వినిపించాడు. వినిపించిన తర్వాత అయ్యా, ఆ రాజులందరూ మిమ్మల్నే శరణు పొందుతున్నారు, మరి వాళ్ళకి క్షేమాన్ని చేకూర్చవలసిందని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు ఆ దూత కూడా. చెప్పిన తర్వాత జటాభారాన్ని ధరించేటటువంటి నారద మహర్షి కూడా ఆ సమయానికి అక్కడికి చక్కా వచ్చాడు. సరిగ్గా వాళ్ళ దూత వాక్యాలు పూర్తయ్యాయి. అడుగు నారదులు వచ్చాడు అన్నారు. అనేటప్పటికి బయలుదేరి వారికి స్వాగత సత్కారాలు చేశారు. చేసిన తర్వాత నమస్కారాలు చేస్తే అన్ని విధానాలు అయిపోయిన తర్వాత మహామునే, ఏ మహానుభావుడు ఇంతటి వచ్చావు, లోకాలన్నీ క్షేమంగానే ఉన్నాయా? ఆయన వచ్చాడంటే ఎక్కడేం మురిగిందో చెబుతూనే ఉంటాడు కదా. ఈ లోకాలన్నీ ఈశ్వర నిర్మితమైనటువంటివి, అందులో నీకు తెలియంది ఏమీ లేదు. సరే, మా పాండవులు ఏం చేస్తున్నారు, క్షేమంగానే ఉన్నారా? అది చెప్పు, నాకు కావలసిన విషయం అది. మిగిలిన తేడాలు ఏవైనా ఉంటే నువ్వు చెప్పు, ఆ తర్వాత వాటి విషయం చూద్దాం అని అంటే నారదులు అంటారు, అయ్యా, బ్రహ్మదేవుణ్ణి కూడా మోహింపచేసే మహామాయ నీది, నేనేం చెబుతానయ్యా, చాలా సంతోషం. అయినా సరే నీ అభిప్రాయం తెలుసుకోవడం జగత్తులో ఎవరికీ శక్యమయ్యేది కాదు. నీ మాయ చేతనే జగత్తునంతని కూడా ఉన్నది అని చూపిస్తున్నావు. అచింత్య రూపుడు, నీకు నమస్కారం. అనేకమైనటువంటి లీలావతారములను పొందినటువంటి వాడు నువ్వు, నిన్ను నేను శరణు పొందుతున్నానయ్యా ఓ స్వామి. అయినా నీ యొక్క భక్తుడైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క క్షేమాన్ని అడిగావు కదా, అది చెబుతున్నాను విను అని చెప్పారన్నమాట. నాథ, పాండవుడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగం చేసి నిన్ను సేవించాలని అనుకుంటున్నాడు అని. అదేమిటయ్యా నీకెలా తెలిసింది అని అక్కడ చెప్పినవాడు ఈయనే. అక్కడ స్వర్గలోకంలో పెడితే పాండు మహారాజు చెప్పారట, మా అబ్బాయిని రాజసూయ యాగం చేయమనండి, ఇంతటి మహారాజ్యాన్ని సంపాదించాడు కనుక అని ఆయన చెప్పాడు. చెప్పింది వచ్చి ధర్మరాజుతో చెప్పాడు. మరి కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటే చేసేస్తావండి అని ఆయన అన్నాడు. అది నువ్వు అంగీకరించి అతని చేత ఆ యాగాన్ని చేయించవలసిందయ్యా అక్కడికి. ఎందుకంటే ఈ యాగం చాలా గొప్పది. ఎందువల్ల అని దేవతలేమిటి, రాజులేమిటి, మొత్తం అందరూ లోకమంతా అక్కడికి వస్తారు. ఆ సమయంలో లోకమంతా నీ యొక్క యశస్సును గానం చేస్తారు. దానివల్ల పవిత్రులవుతారు వాళ్ళు.
నువ్వు ఒక్కసారి ఆ యాగాన్ని ఒప్పుకున్నావు అనుకో, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పవిత్రులైపోతారు నీ దర్శన మాత్రం చేత. ఇంత భాగ్యాన్ని కలిగింప చేయవలసింది అని అన్నారు. ఎందుకంటే నీ విమలమైన యశస్సు లోకాన్ని ధరింపచేస్తుంది. నీ పాద ప్రక్షాళన జలం గంగానది ఎట్లా అన్ని లోకాలని ధరింపచేస్తోందో అట్లా అని చెప్తే ఆ నారదుడి యొక్క వాక్యాన్ని విన్నారు. యాదవులందరూ అక్కడ కూర్చున్నారు. ఓ పక్కన జరాసంధుడి చేత బంధింపబడిన రాజుల దూత ఇది చెప్పాడు, ఆ జరాసంధుని చావగొట్టి మమ్మల్ని విడిపించవయ్యా అని. ఒకవైపున ధర్మరాజు గారు రాజసూయ యాగం చేస్తానంటున్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి ఉద్ధవుణ్ణి పిలిచి, నాగకావ్యంలో చెప్పింది ఇదే, మధ్యలో సర్గంతా ఉద్ధవ నీతులు చెబుతారు అక్కడ ఉద్ధవుణ్ణి పిలిచి అడిగారు, ఏమయ్యా నువ్వు చాలా స్నేహితుడు, మాకు ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు విచారణ చేసి ఏది లాభం ఏది నష్టం ఏది ముందు చేయాలి ఇవన్నీ చెబుతూ ఉంటావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఉద్ధవుణ్ణి అడిగారట. సర్వజ్ఞుడైనటువంటి నువ్వేం చెబితే దాని ప్రకారం మేము కార్యక్రమాలు నిర్వహిస్తాము అనని. అప్పుడు ఉద్ధవుడు ఆయన ఆజ్ఞను శిరసా తీసుకుని నమస్కారం చేసి చెప్పబోతున్నాడు ఏం చెయ్యాలో, రెండు కార్యాల్లోనూ ఏది ముందు చెయ్యాలి ఏది వెనక చెయ్యాలి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే సప్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుజనార్విందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ ఇత్యుదీరితమాజ్ఞాదేవృషేరుద్ధవో బ్రవీత్ సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. నారదుడు వచ్చినప్పుడు వాక్యాలని విన్నాడు, ఆ దూత చెప్పిన వాక్యాలని విన్నాడు, కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాలని విన్నాడు. విని ఉద్ధవుడు వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ, ఓ గోవిందా, శరణు పొందినటువంటి రాజులను రక్షించడం అనేది ప్రధాన కర్తవ్యం మహారాజుకు. అయితే ఈ పక్కన చూస్తే లోకాన్నంతని జయించిన తర్వాత రాజసూయ యాగం చెయ్యాలి అనేది రాజుగారి విధి. ఇప్పుడు రెండింటిలోనూ నిన్నే సహాయం అడిగారు ఇద్దరూ కూడాను. అయితే ఇందులో మొట్టమొదటి చేయవలసినటువంటిది శరణు పొందినటువంటి వాళ్ళని రక్షింపచేయడం. ఇది మొట్టమొదటి కర్తవ్యం మహారాజుకి. ఎప్పుడు కూడా జరాసంధుడనేటువంటి వాడు ఒక్కడే, వాడి వల్ల నిర్భయం చేకూర్చడం కూడా అవసరమే అక్కడ కూడాను. అయితే వాడికి 10,000 ఏనుగుల బలం ఉన్నది. అతడు భీమసేనుడి చేతిలో మరణించాలి తప్పిస్తే మరెవ్వరి చేతిలోనూ మరణించరు. అతడి యొక్క లక్షణం అది. అతన్ని భీమసేనుడు ద్వంద్వ యుద్ధంలో జయించాలి, లేదంటే 3 మంది ఎంతమంది పోయారు ఇదివరకు 17 సార్లు 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చి నీ చేతితో దెబ్బతిన్నాడు. అంచేత అప్పుడు కూడా నువ్వు చంపలేదు వాడిని. ఇప్పుడేం చేయాలి? అతని చేతిలో మాత్రమే చంపవలసి ఉన్నది. కారణం జరాసంధుడు అతి విశిష్టమైనటువంటి బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు. ఆ కారణం చేత అతడి ప్రార్థనను వ్యర్థం చేయకూడదు, ఆ రాజుల యొక్క ప్రార్థనను వ్యర్థం చేయకూడదు. భీమసేనుడు బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని, అయ్యా నాకు ద్వంద్వ యుద్ధ భిక్ష పెట్టవలసిందేనని వెడితే అప్పుడు ఒప్పుకుని వస్తాడు, లేదంటే పరిచారక సేవకులనే పంపిస్తూ ఉంటాడు యుద్ధానికి. అతని దగ్గర మహాపరాక్రమవంతులు ఉన్నారు. అందుచేత భీమసేనుడు అక్కడే అతన్ని సంహరించగలిగిన వాడు కనుక అక్కడికి వెళ్ళాలి, అతనితో యుద్ధం చేయించాలి. కృష్ణ, నీకు తెలియందేం లేదు, ఉత్పత్తి స్థితి లయాల్ని చేకూర్చేటటువంటి మహానుభావుడు భీమసేనుడు నిమిత్తమాత్రుడే. నువ్వు దగ్గర ఉంటే సంహారం చేస్తాడు, అతను ఒక్కడిని పంపించకు సుమా. అయితే ఆ జరాసంధుని యొక్క కారాగారంలోంచి కారాగారంలో బంధింపబడినటువంటి ఆ రాజుల యొక్క భార్యలందరూ నిన్ను స్మరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రక్షించవలసిందేనని, అతన్ని సంహరింపచేస్తామని. ఎట్లా అయితే గోపికలు ఆ శంఖచూడుడి చేత బంధింపబడిన వాళ్ళై నిన్ను ప్రార్థించారు, అలా ఉన్నది వాళ్ళ యొక్క పరిస్థితి. కనుక ఈ మునులందరూ కూడా నీ అవతారకృతమైనటువంటి దేవకీ వసుదేవ మోక్షణ రూపమైన కృత్యమును గానం చేస్తున్నారు. ఎట్లా? అవతారాంతరంలో సీతా విమోక్షణాన్ని రావణాసురుడి దగ్గర నుంచి ఆమెకు విముక్తిని కలిగింప చేసిన చరిత్రను ఎంత గానం చేస్తున్నారో అంతలా. ఆ కారణం చేత జరాసంధవధ చేసినట్లయితే శిశుపారాదులున్నారు, వాళ్ళు సులభం. ఎందుకంటే మొత్తం అందరినీ ఒకేసారి కొట్టడం అనేది రాజకీయ ధర్మంగా కొంచెం కష్టమైనటువంటి పని రాజనీతిని అనుసరించి. ఇలా చేస్తే అటు రాజసూయ యాగానికి సహకరించినట్లవుతుంది, ఇటు జరాసంధుడి బంధంలో ఉన్న వాళ్ళని వీళ్ళని విముక్తి చేసినట్లవుతుంది అని ఆయన సలహా చెప్పారు. ఆ మాట విన్నారు కృష్ణ పరమాత్మ, నారదుడు విన్నాడు, యాదవులందరూ విన్నారు. చాలా బాగా చెప్పాడండి ఉద్ధవుడు. కాబట్టి ఏమిటి ఉద్ధవుడు ప్రత్యేకత అంటే, బృహస్పతి దగ్గర శిష్యరికం చేసి రాజనీతి నేర్చుకున్నాడు ఆయన. శుక్రాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేసి అది నేర్చుకున్నాడు. ఆ రాక్షస
ఆర్థిక నీతి అంతా కూడా కేవలం ధర్మంతో సంబంధం లేకుండా ఉండేది. అది ధర్మం ఉంటే ఉండవచ్చు అందులో, అది అప్రయత్నంగా వస్తే రావాలి తప్ప ధర్మం కోసం వాళ్ళు మాట్లాడరు. బృహస్పతి యొక్క రాజనీతి అంతా ధర్మబద్ధమై ఉంటుంది. ధర్మాధర్మబద్ధమైన ఉభయనీతులు తెలుసును కనుక ధర్మగుణాన్ని ఆశ్రయించి అవినీతితో అధర్మగుణాన్ని ఆశ్రయించే రాజనీతిని ఎలా భేదించాలో ఇతడికి తెలుసు. అందుచేత ఉద్ధవుని అడిగారు కృష్ణ పరమాత్మ అని చెప్పారన్నమాట. శిశుకులు వారు చెబుతున్నారు, వీళ్ళందరూ విన్నటువంటి వారలై ఆ విధంగా చెయ్యాలి అనుకుని మొట్టమొదటిగా వసుదేవాదుల యొక్క అనుజ్ఞను స్వీకరించినటువంటి వారలై ఇంద్రప్రస్థానికి బయలుదేరాలి అని అనుకున్నారు. ఎందుకంటే ధర్మరాజు గారి దగ్గరికి వెడితే ఆయన మన యాగం చేయించడం కోసం వచ్చాడు అనుకుంటారు. అక్కడి నుంచి జరాసంధుడి దగ్గరికి వెడితే ఆ రాజులు మన కోసం వచ్చాడు అని భీమసేనుని తీసుకెళ్లారు కదా. ఇక్కడి నుంచి కూర్చొని భీమసేన నువ్వు వల్లారా నేను ఇలా వస్తాను, అది సంబద్ధమైనటువంటిది పని కాదు. ఆయన చతురంగ సైన్యంతో కూడుకున్నటువంటి వారలై వెళ్ళారు. మరి కృష్ణ పరమాత్మ బయలుదేరాడు అనంటే ఆ వెనకాల పలకీల మీద లేకపోతే రథాల మీద మరి అశ్వాల మీద కృష్ణపత్నులందరూ కొడుకులతో సహా బయలుదేరి వెళ్ళారు అన్నారు. మొత్తం కృష్ణ పరమాత్మ ఆ కుటుంబం అంతా బయలుదేరింది. కుటుంబం బయలుదేరింది అనంటే ఎంతమంది ఈ కుటుంబం అని ఒకడోసారి చెప్పానేమో. ఇక్కడ నందంపూడిలో జమీందారు గారు రామ క్రతువు చేసినప్పుడు పట్టాభిషేక క్రతువు చేశారు 10 రోజులు. నేను స్వయంగా చూసిన మాట. కుటుంబాలు ఆవులు గేదెలు వీటినన్నింటినీ వెంట పెట్టుకుని బయలుదేరి వచ్చేసారు ఏకంగాను. ఆవులు గేదెలని అక్కడ వదిలేస్తే చూసేవాళ్ళు ఎవరు ఉంటారు కనుక పాపం సుమారు 4 మేట్లు గడ్డి ఆ దోళ్లకు కూడా ఇక్కడ ఖర్చు అయింది. దీనికి సపరివారంగా అంటూ ఉంటారు చూసారా, అది అక్కడ ప్రత్యక్షం అన్నమాట. సరే బయలుదేరి వెళ్ళారు. వీళ్లతో పాటు వారాంగనలు కూడా వీళ్ళకి వినోదం కావాల్సి వస్తుంది. అక్కడ ఎవరు వస్తారు మళ్ళీ ధర్మరాజు గారిని పంపించమంటే ఎట్లా, అందుకోసం వారాంగనలతో సహా బయలుదేరి వెళ్ళారు. ఏ మనుష్యులు ఉష్ట్రములు వృషభములు శకటములు గజములు వీటన్నింటి మీద బయలుదేరి వెళ్ళారట వీళ్ళు. ఈ విధంగా వెడితే ధ్వజఛత్ర జామరాయుధ శ్రేష్ఠ భూషణాలతో కిరీటాలు ధరించినటువంటి వారలై మహాసముద్రంలాగా ఉన్నది ఆ సైన్యం యొక్క స్వరూపం. ఇంతట్లో కృష్ణ పరమాత్మ పూజించిన తర్వాత దేవరిషి అయినటువంటి నారదుడికి నమస్కారం చేసి ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోయినారు. ఈ కృష్ణుడు ఈ దూత వచ్చాడు కదా అంటే వాడు అక్కడ ఉండగానే అప్పుడే ప్రయాణ సన్నాహం వీళ్ళు ఏర్పాటు చేసేసింది. ఆ తర్వాత వాళ్లతోటి చెప్పవయ్యా మీకు క్షేమం కలుగుతుంది, భయపడకండి, ఆ జరాసంధుని సంహరింపజేస్తానులే అని చెప్పి కబురు పంపించేశారు. ఈ సందేశం అక్కడికి వెళ్ళింది. అయితే ఈ సమయంలో ముముక్షువులైనటువంటి రాజులు అంటే మోక్షేచ్ఛ కలవాళ్ళు, మోక్షం అంటే ఇక్కడ పరమాత్మ సంబద్ధమైన ఈ మోక్షం కాదు, కారాగార మోక్షం కోరుకున్న ఆ రాజులందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ. ఈ విధంగా ఈయన దృషపతి నది, సరస్వతి నది వీటినన్నింటినీ దాటి పంచాల దేశాలు, మత్స్య దేశాలు వీటినన్నింటినీ దాటి హస్తినాపురానికి బయలుదేరి వచ్చారు అని. అక్కడ ధర్మరాజు కృష్ణ పరమాత్మ వస్తున్నాడు అనే విషయాన్ని చూచి గీతవాద్య ఘోషాలతోటి ఎదురు చూస్తున్నారు. చిరకాలమై చూచారట కృష్ణ పరమాత్మను. అంటే బహుశా 4 నెలల్లో 2 నెలల్లో అయిపోయి ఉంటుంది వాళ్ళకి. కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం 4 రోజులు లేకుండా ఉంది అని అంటే ఆ కాలంలో అందరూ కూడా చాలా విరహాన్ని అనుభవించారు. వాళ్ళు స్నేహార్ద్ర హృదయాలు అయిపోయినటువంటి వారై ఆ తర్వాత ఇక్కడ పొరపాటు హస్తినాపురము అని పడింది, అది పడకూడదు. ఇంద్రప్రస్థ పట్టణానికి వచ్చారు. అక్కడ కదా రాజ్యం చేస్తున్నారు ఇప్పుడు ధర్మరాజు. శక్రప్రస్థవగా మథాగమతో అని ఉండాలి. సరే, కృష్ణుడిని చూసినటువంటి వారలై వాళ్ళు స్వాగత సత్కారాలు చెప్పారు. అక్కడ ఉంటుండేటువంటి కృష్ణుడు ఈయన అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా ఏం చేశారు అని ఆలింగనం చేసుకున్నారు ధర్మరాజు. మహానందాన్ని పొందారు. తర్వాత భీమసేనుడు వీళ్ళందరూ కూడా గోవిందునికి నమస్కారాలు చేయవలసిన వాళ్ళు నమస్కారం, కౌగిలించుకోవలసిన వాళ్ళు కౌగిలింతలు. ఏమిటయ్యా ఇక్కడ రహస్యం అని. కృష్ణుడు భగవంతుడే అవుయుండుగాక. బంధువులు కదా, వయసా పాపం ధర్మరాజు భీమసేనుడు పెద్దవారు, వారికి ఈయన నమస్కారం చేస్తుంటాడు. వాళ్ళు ఈయన్ని ఆలింగనం చేసుకుంటుంటారు. అర్జునుడి దగ్గరికి వస్తే కౌగిలించుకుంటారు. ఇద్దరు సమవయస్కులు, ఒకరోజే పుట్టారట వాళ్ళు. నకుల సహదేవులు నమస్కారాలు చేస్తారు. వాళ్ళని లేవండి నాయన ఆలింగనం చేసుకుంటాడు ఈయన ఆశీర్వచనాలు ఇస్తూ. ఇది ఎప్పుడు జరిగినా వాళ్ళ యొక్క దర్శనంలో ఉంటుండే విశేషం. ఆ తర్వాత ఈ నకుల సహదేవులు మరి అర్జునుడు ధర్మరాజు భీముడు వీళ్ళందరూ కూడా చూసినటువంటి వారలై కులవృద్ధులకు అందరికీ నమస్కారం చేసి అందరినీ గౌరవించాడు. అక్కడ ఉంటుండే సూత మాగధ గాంధర్వాదులు అందరూ ఎవరున్నారు, ఏమయ్యోయ్ బాగున్నావా అని ఒకసారి కృష్ణ పరమాత్మ పలకరించేటప్పటికీ వాళ్ళు ఏదో మేడకేసినంత సంతోషం వాళ్ళకి. ఆ విధంగా ఈ బ్రాహ్మణులందరూ కృష్ణుని స్తోత్రాలు చేశారు.
గంధర్వాదులు గానాలు చేశారు, నర్తకీములు నాట్యాలు చేశారు, ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించారు. అక్కడ గజ ఏనుగులు మొదలైనవన్నీ కూడా అక్కడ ఉన్నాయేమో. ఆ మదగజ స్రావం చేత ఆ మదించినటువంటి ఏనుగుల యొక్క మదం నేల మీద స్రవించిపోయి ఆ సువాసన ఎప్పుడూ ఆ నగర వీధుల్లో కొడుతూనే ఉంటుంది, అలంకరించక్కర్లేకుండానే. అటువంటి స్థితి. నన్నారేములందరూ కూడా సంతోషించారు. అక్కడ గంధపుష్ప దీపదీపాదులతో ఉన్న పట్టణాన్నంతని చూచారు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు వచ్చాడు అనేటప్పటికీ ఆ మామూలే ఆ స్త్రీలందరూ పట్టణంలో వాళ్ళందరూ కూడా ఆ వాహన మేడల మీదకి వచ్చేసేసి గృహకార్యాలు మరిచిపోయి వచ్చి రాజమార్గంలో కృష్ణుడు వస్తాడని ఎదురు చూచారు. ఆ కృష్ణుడిని చూచారు. ఆ కృష్ణ పత్నుల్ని కూడా చూచారు. వెనకాలే వస్తున్నారు వీళ్ళందరూ కూడా. వస్తే అబ్బా, ఈ ఆడవారంతా ఎంత పుణ్యం చేశారో కదా. ఈ కృష్ణ పరమాత్మతో నిరంతరము సంసారంలో ఆయన్నే చూస్తూ ఉండేటువంటి వారు ఉన్నారు. హాస్యాలు చేస్తూ ఆ కృష్ణుడితో మాట్లాడే భాగ్యం వాళ్ళకి కలిగింది అని అక్కడ ఉంటుండేటువంటి నాగరికులందరూ కూడా పూజా సంభారాలతో కృష్ణుడిని పూజ చేశారు. ఆ తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించారు రాజమందిరంలో. అక్కడికి వచ్చేటప్పటికల్లా కుంతీదేవి గబగబా లేచి వచ్చి ఆ కృష్ణ పరమాత్మను ఆలింగనం చేసుకున్నది అన్నారు. ధర్మరాజు కృష్ణుడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మహానంద పరవశుడైపోయి ఆయన్ని ఎట్లా పూజించాలనే విషయాన్ని కూడా మరిచిపోయాడనమాట. అంత ఆప్యాయతతో ఆయన పక్కనే కూర్చున్నామన్నాడు. శ్రీకృష్ణుడు కుంతీదేవి ఈ మొదలైన పెద్దవారందరికీ కూడా నమస్కారం చేశారు. ద్రౌపది సుభద్ర వాళ్ళు గబగబా వచ్చి ఆ కృష్ణుడికి నేనంటే నేను అనుకుంటూ నమస్కారం చేశారు. ఇందులో ఎవరు ఆ కృష్ణ పరమాత్మకు సోదరి అని, ఇద్దరూ సోదరీమణులే. సుభద్రతో సహా ద్రౌపది కూడా ముందుగా వచ్చేసింది అని. ఆ శ్రీహరిని చూస్తుంటే నూతన స్థితిగతిగా కనపడుతుందట వాళ్ళకందరికీ కూడా. ఆ కృష్ణుడు అర్జునుడితో సహా బయలుదేరినటువంటి వాడై ఆ సమయంలోనే ఖాండవ దహనాన్ని చేయించారన్నమాట. మయుణ్ణి విడిపింపజేశారు. ఆ మయుడు వచ్చేటప్పటికీ ఏం కావాలయ్యా, నేను మీకేం సేవ చేయనన్నాడు. అంటే ధర్మరాజు ఏం చెబుతాడు పాపం, ఆయనకేం తెలుసు. ఏమయ్యో, వీళ్ళకి ఒక సభా మండపం ఏర్పాటు చేయాలయ్యా, సరదాగా కూర్చోవడానికి పనికి రావాలి, ఏదైనా ఆలోచనలు చేసుకోవడానికి పనికి రావాలి. కానీ ఆ మండపం యొక్క నిర్మాణం ఎట్లా ఉండాలి అనని ధర్మరాజు యందు ప్రీతి కల వాళ్ళు వస్తే ఉన్నది ఉన్నట్టుగా కనపడాలి. ధర్మరాజుకి వ్యతిరేక భావన కలిగి అందులో ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర మనకి తెలిసిపోవాలన్నమాట. అంటే ఇక్కడ స్తంభం వాళ్ళకి కనపడకూడదు, కేవలం మనోభావన మాత్రం చేదు వాడికి ఆ స్తంభం కనపడదట. ఉన్నది పెడతాడు, మొహం బదులవుతుంది. అక్కడ నీళ్లుంటాయి, నీళ్లుగా కనపడవు వాడికి. నీళ్లుండవు, నీళ్లు అనుకుని పెడతాడు. ఇది శత్రుభావన కలిగిన వాడికల్లా ఇలాంటి అభిప్రాయం కలిగే పరిస్థితి ఉండాలి. ఆ మండపంలో నువ్వు ఎలా నిర్మాణం చేస్తావో చూడున్నారు. ఆ మయసభా మండపాన్ని ఆయన చేయించినప్పుడు సరే విహరిస్తూ ఉండేటువంటి వాళ్ళని ధర్మరాజుకి ప్రీతిని చేకూర్చడం కోసం కొంతకాలం అట్లా ఉండిపోయినారు అక్కడ అన్నారు. ఉండిపోయినారు అనంటే వెళ్ళగానే ఏం చేయాలి ఇందుకోసం వచ్చామని అందులో కలిగిపడిపోవడం కాదు. ఏదో సరదాగా కొన్నాళ్ళు కాలక్షేపం అయ్యా. ఎన్నాళ్ళు అని కొన్ని మాసాలు అయిపోయింది అప్పటికి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే ఉత్తరార్ధే ఏకసప్తతితమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ ఏకదాసభామధ్యా స్థితో మనుభిర్వృతః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైర్భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః. ఒకసారి సభలో కూర్చుని ఉన్నారు వీరందరూ కూడా. సమస్తమైనటువంటి క్షత్రియులు, వైశ్యులు, సోదరులు, బ్రాహ్మణులు, ఋషీశ్వరులు అందరూ ఉన్నారు అక్కడ. ఆ సమయం జాగ్రత్తగా చూచుకుని ఓ గోవిందా కృష్ణ నమస్కారం చేసి చెబుతున్నారు ఈయన. ఏమని అప్పుడు నమస్కారం అంటే పరమాత్మ దృష్టితో చేశారన్నమాట. క్రతువులలో చాలా గొప్పది రాజసూయ యాగం. అది నువ్వు నీ విభూతులైనటువంటి ఇంద్రాది దేవతలు వీరందరినీ కూడా సంతోషపరచడం కోసం దానితోటి నిన్ను సంతుష్టిపరచాలి అని కోరుకుంటున్నాను. అంటే నువ్వు యజ్ఞస్వరూపుడివి, ఆ యజ్ఞాన్ని నిర్మాణం చేయించవలసింది నువ్వే. ఎందుకంటే జనులందరూ కూడా నీ పాదాలను సేవించి పాపనాశనాన్ని పొందుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, వాక్కులతో స్తోత్రాలు చేస్తూ ఉంటారు. వాళ్లే మోక్షాన్ని పొందుతారు, ఆశీస్సులు పొందుతారు. ఏవేవో ఏది పొందినా నీ వల్ల. దేవతా మూలభూతుడమైనటువంటి వాడు నువ్వే కనుక అందరూ నీ యొక్క చరణ కమల సేవ చేస్తే వచ్చే ప్రభావం ఏమిటో లోకమంతా చూడాలి.
మరి ఏ జనులు నిన్ను సేవిస్తున్నారో ఎవరు సేవించడం లేదో వాళ్ళ ఉభయులకి తేడా ఏమిటో లోకానికి కనపడాలి. ఓ సమదర్శులైనటువంటి సర్వాత్మకులైనటువంటి నీకు స్వపరభేదం లేదు. అయినా సేవించిన వారు సేవించని వారు అనే తేడా మాత్రం ఉన్నది. కల్పవృక్షం ఎలా అయితే కల్పవృక్షం దగ్గరికి పెడితే అనుగ్రహిస్తుంది, ఎవడు పెడితే వాడినల్లా. అట్లా ఎవరు నీ దగ్గరికి వస్తే వారందరినీ కూడా నీ దగ్గరికి రావడం అంటే శరీర స్వరూపంతో ఉన్న ఈ దగ్గరికి అని కాదు, మనసా ఆ పరమాత్మ సమీపానికి వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా నీ యొక్క అనుభవాలు కలుగుతాయి వాళ్ళకి అనంటే. ఆ భగవంతుడు అంటారు, రాజా యుధిష్ఠిరా, నువ్వు చాలా బాగా మంచి పని చేస్తున్నావయ్యా, నీ కీర్తి లోకంలో అంతా వ్యాపిస్తుంది. యజ్ఞాల్లో చాలా గొప్పదైనటువంటి రాజసూయ యాగం క్షత్రియులు మాత్రమే చెయ్యాలి, పరిపాలకుడు అయినవాడే చెయ్యాలి. క్షత్రియుడైనంత మాత్రం చేత ఈ రాజసూయాధికారం లేదు. లోకాన్నంతని జయించగలిగినంతటి పరాక్రమం కలిగిన వాడే చెయ్యాలి, పరిపాలన చేస్తూ ఉండే అవస్థలోనే చెయ్యాలి అని లక్షణాలున్నాయి. అందుచేత అది చాలా గొప్పదైనటువంటి యాగం. అశ్వమేధ యాగం కంటే ఎక్కువ సమయం పడుతుందన్నమాట. ఇది 18 లెక్క 16 ఉంది ఆ లెక్క మాసాలు. అందుచేత అందరినీ జయించినటువంటి వాడవై భూమినంతని వశం చేసుకుని సంభారాలు ఏర్పాటు చేసుకుని యజ్ఞాన్ని నువ్వు ఏర్పాటు చేయి. సరే, నీ సోదరులు ఉన్నారు, లోకపాలకుల అంశంతో ప్రాదుర్భావం చెందినటువంటి వారు. నేనున్నాను, జితేంద్రియులు కాకపోతే నేను వారికి వశము కాను. నువ్వు జితేంద్రియుడు కనుక నేను ఎలాగా నీకు సేవకుడిని అయ్యే ఉన్నాను కదా అన్నాడు ఆయన. ఒకటే మాట, త్వయాజితోస్మి అన్నాడు. నువ్వు నన్ను జయించుకున్నావు. పైగా ఏ లోకంలోనైనా దేవతలు కూడా తమ తేజస్సు, యశస్సు, స్త్రీ సౌందర్యాది విభూతులు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ సర్వశక్తులు కలిగిన దేవతలు కూడా నా భక్తుడైనటువంటి వాడిని వాళ్ళు పరాజయం చేయడానికి సమర్థులు కారు. కాబట్టి నీకు ఏ విధమైనటువంటి పరాభవము ఉండదు. వాళ్ళందరూ నిన్ను యాగం చేయించగలుగుతారు, మీ సోదరులు వీళ్ళందరూ కూడా అని ఈ విధంగా చెప్పేటప్పటికీ కృష్ణ పరమాత్మ వాక్యాన్ని విని సంతోషించినటువంటి వారలై, చూడండో ఏదో లోకాన్నంతని జయించిన తర్వాత రాజసూయ యాగం చెయ్యాలట అని తమ్ములతో చెప్పారు భీమసేనుడు. అయితే ఆ సమయంలోనే ఆయా రాజులను జయించడం ఎట్లాగా అని చెప్పి విచారణ వచ్చినప్పుడు వాళ్ళు మిగిలిన రాజులందరినీ జయించి డబ్బట్టుకొచ్చి పెట్టేశారట. అప్పుడే మొత్తం చరిత్రంతో ఓ పాటలో చెప్పేశారు అక్కడ. ఆ తర్వాత జరాసంధుడి దగ్గరికి వెళ్ళడం అవసరము అని అనుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు చెప్పిన ఉపాయాన్ని స్మరించినటువంటి వాడై భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురే బయలుదేరారు. శుభ్రంగా బ్రాహ్మణ వేషం వేసుకున్నారు. మరి విగ్గులే పెట్టుకున్నారో పిలకలే పెట్టుకున్నారో నిజమైన పిలకలు అది చెప్పలేదు ఇక్కడ. బ్రాహ్మణ వేషాన్ని మాత్రం ధరించారన్నారు. గిరివ్రజానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళి సరిగ్గా 11 గంటలకి ఆతిథ్య వేళా సమయంలో వెళ్ళారట. వెళ్ళేసేసి బ్రాహ్మణం వచ్చామయ్యా అన్నారు. ఓ రాజా, దూరం నుంచి వచ్చాం మేము, అతిథులం మేము, నీకు మంగళమవుతుంది, మరి మా కోరిక తీర్చవలసింది అని. సహనశీలుడైనటువంటి వాటికి లోకంలో సహింపశక్యము కానిటువంటి అటువంటిదంటూ ఏమీ లేదు. ఉదార పురుషులైనటువంటి వాళ్ళకి దానం చెయ్యకూడని పదార్థం లేదు. సమదర్శులైనటువంటి వాళ్ళకి శత్రుత్వ బుద్ధి ఉండదు. అందుచేత అనిత్యమైనటువంటి శరీరం కోసం ఎవడైనా సరే సజ్జనుల చేత గానం చేయబడేటటువంటి కీర్తిని వదులుకోలేడు మహాత్ముడైనటువంటి వాడు. అలా ఒకవేళ పొందితే వాడు నింద్యుడు. హరిశ్చంద్రుడు, రంతదేవుడు, ముద్గలుడు, శివి, బలి, కపోతం, యాధుడు పోయేవాడు. ఇలా ఎంతోమంది ఈ నశ్వరమైన శరీరంతో చిరకాలమైన కీర్తిని సంపాదించారు. ఎంత ఉపన్యాసం ఎందుకండి అంటే శ్రీశుకుల వారు చెబుతున్నారు, వీళ్ళ స్వరం చూశాడు ఆయన, వీళ్ళ రూపం చూశాడు, చూస్తే మాటలు వింటున్నాడు, మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, వేషం చూస్తే బ్రాహ్మణులు భోజనానికి వచ్చినట్టుగా కనబడుతున్నారు, మాకు భిక్ష ఇచ్చి మా కోరికను నెరవేర్చవలసింది అని. ద్రౌపది స్వయంవరాది సభలలో ఈ రూపాలను ఎక్కడో చూసినట్టుగా కనబడుతున్నది, వేషం మాత్రం మారింది. వీళ్ళు క్షత్రియులై ఉంటారు అని అనుకున్నాడు. సరే ఏం చేస్తాం, బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణులు వచ్చాం, మాకు భిక్ష కావాలి అని అడిగారు వాళ్ళు. అందుచేత త్యజింపశక్యము కానటువంటి ప్రాణాన్నైనా సరే వీళ్ళు అడిగితే ఇచ్చేసేయవలసిందే అని మనస్సులో నిర్ణయించుకున్నటువంటి వాడై, ఎట్లా బ్రాహ్మణ వేషధారి అయినటువంటి విష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేటప్పటికి అనుకున్నాడు ఆయన, శుక్రాచార్యులు వారు బోధించినా సరే నేను ఇచ్చే దానం ఇచ్చేసేయాలి అన్నాడు. అదే తీరుగా ఇతడు కూడా ఆ విషయాన్ని స్మరించినట్టున్నాడు. ఏం కావాలంటే అది అడగండి అయ్యా అని చెప్పేసేసాడన్నమాట. అని ఆలోచించి సన్నద్ధుడై ఉన్నాను, శిరస్సు ఇచ్చేయమంటారా, ఇచ్చేస్తాను ఇప్పుడు అన్నాడు పాపం. అయితే అందులో రహస్యం, అయితే తలకాయ తీసి ఇచ్చేసే చచ్చిపో అంటే వదిలిపోయా.
గొడవలేదుగా. అలా కాదు, వీరు అడిగినటువంటిది, ఓ రాజేంద్ర మాకు ద్వంద్వ యుద్ధాన్ని ఇవ్వవలసింది అన్నారు. మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడ, మేము ముగ్గురం క్షత్రియులం, అన్నార్థులైనటువంటి బ్రాహ్మణులం కాము. ఇతడు భీమసేనుడు, ఇతడు అర్జునుడు, సరే వీళ్ళకి మేనమావుడు అయినటువంటి నేను నీకు శత్రువుని సకాలం నుంచి మన ఇద్దరి మధ్య తేడా ఉన్నది, కృష్ణుణ్ణి నేను అన్నాడు. ఆ మాట విన్నాడు జరాసంధుడు. ఒక్కసారి అట్టహాసం చేశాట. చేసి ఎవరెవరు మందులారా, ఇలా అయితే మీకు యుద్ధాన్ని ఇస్తాను, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఓ కృష్ణ, భయపడిపోయి పారిపోయావు 18వ పర్యాయం యుద్ధానికి వచ్చినప్పుడు, పారిపోయిన నీతో యుద్ధం చేయనయ్యా అన్నాడు. సంతోషం, ఎందుకంటే కావలసింది అదే కదా. ఇంకా అర్జునుడు ఉన్నాడు, ఎందుకంటే నువ్వు మధురానగరాన్ని విడిపోయి సముద్ర మధ్యంలో కోట ఇల్లు కట్టుకుని ఉన్నావు, నువ్వు కోట అంటైనా ఇల్లునే అంటాడు. ఇక అర్జునుడు నాకంటే చిన్నవాడు, వాడితో యుద్ధం చేయడం లేదు. నాతో సమానమైన బలవంతుడు యుద్ధం చేస్తే భీమసేనుతో చేస్తాను తప్ప అన్నాడు. అతనితో యుద్ధం చేస్తాను ఇప్పుడు అని. సరే, కావలసిన అభిప్రాయం ఆయనే చెప్పాడు. ఆ తర్వాత జరాసంధుడు భీమునికి కూడా ఒక గదని ఇచ్చాట, మహాగదనం. వాళ్ళ ప్రవృత్తి చూస్తే ధర్మానికి నిరాయుధుడితో యుద్ధం చేయకూడదు కనుక అని. సరే, ఈయన సిద్ధమయ్యారు. ఇదిగో మనం అదిగో నగరానికి బహిర్భాగంలో చక్కగా యుద్ధం చేసే ప్రదేశం ఒకటి ఉంది, కావాల్సింది మేము యుద్ధ విద్యలు నేర్స్తూ ఉంటాం, అక్కడ ఆ గ్రౌండ్లోకి వెళదాం రమ్మన్నారు. ఆ రణదుర్మధులై రణాంగంలో దిగారు వాళ్ళు. వాళ్ళ గదలు వజ్రాయుధంతో సమానంగా ఉన్నాయటవి. వాటిని బదలగొట్టాలన్నా మరో వంకర చేయాలన్నా ఎవడి వల్ల అయ్యే పని కాదు, లేవనెత్తదే కదా తర్వాత మాట విషయం. వీళ్ళిద్దరూ 10,000 ఏనుగుల బల సంపన్నులు కనుక ఏదో రెండు ఏనుగుల బలంతో కూడుకుని ఉంటుంది, 2 ఏనుగుల ఉంటుందన్నమాట ఒక్కొక్క గద. అట్లాంటి గదలు తీసుకున్నారు, భుజవేగంతో కొట్టుకుంటున్నారు. మరి స్కంధాల మీద, భుజస్కంధాల మీద, కటి మీద ఇలాగా ఎలా చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఈ గదలు 2 ఏమయ్యాయా చివరికి అంటే చూర్ణమైపోయినాయి అన్నారు. దెబ్బలు కొడుతుంటే కాస్త రసను రాలడంలో మొత్తం గదలు పూర్తయిపోయినాయి. అటువంటి స్థితిలో ఇంకా ముష్టి యుద్ధం ప్రారంభించారు. తలతాడనొత్త శబ్ద, తలాఘాతం అని చెబుతుంటాం, అరిచేతి దెబ్బలని. ఆ కొట్టిన శబ్దం వజ్రపాతంలాగా వినపడుతోంది, పిడుగులు పడినట్టుగా వినపడుతోందిట. ఇద్దరూ సమానమైన బలసంపన్నులు, సమానమైన విద్యావేత్తలు ఆ గదాయుద్ధంలో. ఇలా వీళ్ళు యుద్ధం చేస్తుంటే సాయంకాలం అయ్యేటప్పటికీ యుద్ధ సమయం దాటిపోతుంది కదా. ఆ తర్వాత ఏమయ్యా కులాసాగా ఉన్నారా మిత్రుల్లా కబుర్లు వెళ్ళే. మళ్ళీ పొద్దున్నే 8 అయ్యేటప్పటికీ రణరంగం ప్రారంభం. ఇలాగ కాల వ్యవస్థతోటి చక్కగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మతో భీముడు అన్నట్ట, ఏమయ్యా వీడిని జయించడం కష్టంగా కనపడుతోంది అని. ఎందుకంటే ఈ జరాసంధుడు పుట్టినప్పుడు ఉండే చరిత్ర కృష్ణుడు ఎరుగును కానీ భీముడు ఎరగడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పారట, తన తేజస్సు చేత భీముని యొక్క సాహసాన్ని లేదా ఆ శక్తిని వృద్ధి పొందింపచేస్తూ ఉండేటువంటి వాడై శత్రువుని 2 రకాలుగా చీల్చేయాలి ఎలాగా అని వధోపాయాన్ని చూసినటువంటి వారలై ఆ కృష్ణ పరమాత్మ యుద్ధం జరుగుతుండేటువంటి సమయంలో మరి పర్యవేక్షకులుగా ఉన్నారు అర్జునుడు, కృష్ణుడు కూడా. ఏదో మామూలుగా ఉంటున్నట్టుగా ఉంటూనే ఓ కొమ్మతాలు ఓ చివరి లేత కొమ్మను తీసి దాన్ని ఇలాగా చీల్చారట. పందెం పొల్లలతో పళ్ళు తొంకోగలిగినటువంటి వాళ్ళు అలా చీలుస్తారు, ఎప్పుడైనా చూసారో లేదో. అట్లా చీల్చి ఆ కింద పడవేశాట. ఏదో మామూలుగా అది భీమసేనుడు చూస్తూ ఉండగా అది సంకేతంగా చూపించేటప్పటికీ భీముడు దాన్ని గ్రహించి శత్రువు యొక్క 2 పాదాలు పట్టుకుని ఒక పాదాన్ని కింద వేసి కాలుతో తొక్కి 2వ పాదాన్ని ఇలా చీరేసేసి పారేశాడు అన్నారు. ఆ విధంగా మొత్తం మధ్యలోకి చీరుకుపోయాడనమాట. ఇది జరిగింది ఏమిటి అంటే, ఈ చీరేసినప్పుడు ఒకే పాదం, ఒక వృషణం, ఒక వక్షస్థలం, ఒక శిరస్సులో సగం భాగం, ఒక చెయ్య ఇదో భాగం కింద చీరుకుపోయింది అని. ఆ విధంగా చీర్చాడు. జనమంతా కూడా హాహాకారాలు చేశారు. జరాసంధుడు మరణించాడు అని అన్నారు. కృష్ణార్జునుడు భీముడిని ఆలింగనం చేసుకుని ప్రశంస చేశారు. ఏమిటి అక్కడ స్వరూపం అని. వీడు పుట్టినప్పుడు 2 శకలాల కింద పుట్టాట, ఈ పుట్టిన స్వరూపంగానే. ఈ పుడితే ఇలాంటి పిల్లవాడిని ఎవరెట్టే పెట్టుకుంటారు ఇంట్లో అని చెప్పి వీధిలో పారేశారు వీళ్ళు. ఆ రాత్రి కాలంలో జరా అనే ఒక రాక్షసి ఈ పిల్లవాడిని చూసి ఇదేమిటి ఇలా పారేశారు, శకలాలైతే మాత్రం ఇబ్బంది ఏమిటి అని ఆ రెండింటినీ జాగ్రత్తగా అతికి ఓ స్వరూపాన్ని తయారు చేసేసి ప్రాణశక్తి కలిగిన స్వరూపంగా తయారు చేసింది. జరచేత సంధింపబడిన వాడు కనుక జరాసంధుడు అని పేరు పెట్టారు.
అతడికి చావు కూడా అలా అయితేనే వస్తుంది కనుక ఆ విధానాన్ని కృష్ణ పరమాత్మ ఎరిగి సూచించారు అని అన్నారు. సరే, ఆ లోపలికి వెళ్ళారు. జరాసంధుడు బంధించినటువంటి ఆ 20,000 మంది మహారాజుల్ని కూడా ఎదురుకి తీసుకొచ్చారు. అందరినీ విడిపింపజేశారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే 27తమోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ అయుతే ద్వేషతాన్నిష్టౌ లీలయా ఇధ నిర్జితాః తే నిర్గతా గిరిద్రోణ్యాం మలవాససః. గడ్డ పెరిగిపోయిన వాళ్ళు, మీసాలు పెరిగిపోయిన వాళ్ళు, వాళ్ళంతా మట్టి కుట్టేసిన వాళ్ళు, ఇలాగ కేవలం 20,800 మంది మహారాజులను అందులో బంధింపబడిన వారిని విడిపింపచేశారు అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పటికీ శుష్క వదనాహ, వారిని వర్ణిస్తారు. ఎండిపోయిన ముఖాలతో ఉన్నారట వాళ్ళు. పాపం ఆ బలవంతంగా బంధించిన కారణం చేత పీడింపబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వినిపింపజేస్తే వాళ్ళందరూ ఘనశ్యాముడైనటువంటి ఆ శ్రీవత్సాంగ చతుర్బాహు పద్మగర్భ అరుణేక్షణ స్వరూపం కలిగిన చారు ప్రసన్న వదనుడైనటువంటి కృష్ణ పరమాత్మను చూచారు. ఆ చూచేటప్పటికే వాళ్ళకందరికీ ఏదో ఆవు తన దూడను నాలుకతో నాకేస్తూ ప్రేమను ప్రదర్శించినట్టుగా ఆ నేత్రాలతోటలాగా ఆయన్ని లోపలికి పంపించేసుకుంటున్నారన్నమాట. అటువంటి స్వరూపంలో చూసినటువంటి వారలై మహాసౌందర్య రూపుడైన పరమాత్మను మేఘశ్యామ పీతాంబరధారి శ్రీవత్సలాచన మళ్ళీ ఆ విశేషణాలన్నింటినీ వేశారు. వనమాలాయుక్తుడైనటువంటి పరమాత్మను ఆ నేత్రాలతో తాగేస్తూ నమస్కారాలు చేసేశారు వాళ్ళు. ఆ దర్శన మాత్రం చేతనే వాళ్ళ కష్టాలన్నీ, కారాగార క్లేశాలన్నీ కూడా పోయాయి అని వాళ్ళు స్తోత్రం చేశారు. దేవదేవ శరణాగత భయభంజన, నీకు నమస్కారం అయ్యా, కారాగారంలోంచి విముక్తి చేశావు మమ్మల్ని, ఈ సంసార బంధంలోంచి కూడా విముక్తి చేయనాయనా అని కోరారు. ఇది ప్రమాదం. ఏమి ప్రమాదం అంటే అదే అదృష్టం. ఏం చెప్పినా దాన్ని బాధలేదు. మమ్మల్ని కారాగారంలోంచి విడిపింపచేయవయ్యా అని కోరారు. తీరా పని చేస్తే ఈ సంసార బంధం కూడా ఉంది, పక్కన కాస్త దృష్టిలో పెట్టుకొని ఆయన అని గుర్తు చేస్తున్నారన్నమాట. పరమాత్మ దర్శనం వచ్చేటప్పటికి వచ్చే కోరికలు ఇవి రావాలి. సరే, రాజ్యం పోయింది, మా శ్రేయస్సును మేము పొందాలని కోరుకున్నాం. రాజ్యం వచ్చినా మా శ్రేయస్సును మేము పొందిన వారం కాం, కాబట్టి నేను ఈ విధంగా ప్రార్థిస్తాము అని నీ మాయామోహితులమై అనిత్యమైన సంపదలను నిత్యమని భావన చేసి ఈ రకంగా నిన్ను కోరామయ్యా. లోకంలో ఎండమావల్ని చూచి జలాశయమని అనుకున్న వారులాగా అవివేకజనులైనటువంటి వారు ఇట్లా ఉంటుంటారు. ఐశ్వర్య మదాంధులై అక్కడి నుంచి నిన్ను కూడా లెక్క పెట్టకుండా ఈ క్రూరమైనటువంటి సంసారంలో పడిపోతుంటారయ్యా ప్రజలందరూ కూడా. మేము ఇప్పుడు మహాసంపత్తితో లేం, అప్పుడు నిన్ను ధ్యానం చేశాం. ఇప్పుడు తీరా రాజ్య సుఖాలు మళ్ళీ ఇచ్చేసావనుకో, ఇప్పుడేం చేస్తాం? రాజ్యకార్యాలు, వ్యవహారాలు మళ్ళీ నువ్వు గుర్తుకురావు. ఇది స్వరూపం. మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారన్న సదాశివ పంచాశిక అనే గ్రంథంలో 50 శ్లోకాలు రాశారు ఆయన. పరమాత్మ స్వరూపమే అన్ని దర్శనాలు కూడా అని. చార్వాక దర్శనం దగ్గర నుంచి కూడా ఈశ్వర సంపృక్తమయ్యే ఉన్నాయి అని కవిత్వం. అది చమత్కారం చూపించడానికి కవికుల యొక్క సొత్తు కదా. ఆయన ప్రార్థనలో అంటారు, పరమాత్మ ఆపదలు వచ్చినప్పుడు శంభో శంకర రక్షించు అని ఎలాగా అడిగేస్తాం, అది సమస్య లేదు. ఐశ్వర్య మదం, ఐశ్వర్య పరిపూర్ణత కలిగినప్పుడు కూడా ఇది నువ్వు ఇచ్చినది అనే ఆ విషయాన్ని గుర్తుండేటట్లుగా స్మృతిపథాన్ని, ఆ బుద్ధిని అనుగ్రహించవయ్యా నాయనా అన్నారు. ఎంత ముద్దయిన మాట అనిపించింది ఆ పద్యం. ఆ పద్యాన్ని చూసి ఇది మొత్తం సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేస్తే దేశం అంతా తెలుస్తుందని అనిపించి 13 రోజులు